హాయ్ వ్యూవర్స్, మనం ఆ మధ్య రజనీకాంత్ సినిమా చూసాం శివాజీ. అందులో తాను మెడికల్ కాలేజీ కట్టడం కోసం లంచం ఇచ్చిన, అంటే ఒక మంచి పని చేయడం కోసం కూడా లంచం ఇవ్వడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతోంది. చాలా దారుణంగా, అంతకంటే దారుణంగా జరుగుతోంది. నేను అవి విని చాలా షాక్, అంటే మాటలు లేవు నాకు. దానికి సంబంధించి ఒక చాలా విషాదకరమైన ఉదంతం ఎవరు అంటే మన అర్జున్ రెడ్డి ఫేమ్ సాయి సుధా, శ్రీ సుధా అంటుంటారు తనని. తన లైఫ్, తను ప్రేమించిన వాడి కోసం తను పడుతున్న కష్టాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు రాకమానవు. అర్థం కాదు, అంటే ఏంటి సమాజంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయా? తను చేస్తున్న పోరాటం చూస్తుంటే ప్రతి ఒక్కరు తనతో పాటు కదిలి వెళ్ళాలనిపిస్తుంది. అంత అద్భుతమైన పోరాట పటిమతో తన ప్రేమను దక్కించుకోవడం, తను చేస్తున్న పోరాటం చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తనకి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ నిజంగా. నేను ఎందుకంటే మీరు మనం ఒక 1 మంత్ నుంచి అనుకుంటున్నాము, బట్ ఏ రోజు కూడా నేను డ్రాప్ అవ్వలేదు, చేయాలి. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న పోరాటంలో నాకు బాగా నచ్చిన కోణం, మీరు పోలీసులకి లంచం ఇవ్వజూపడం ఒకటైతే అలా తీసుకున్న వాళ్ళని శిక్షించారు చూడండి, అది నాకు బాగా నచ్చిందండి. సో సారీ, మీకు జరిగిన అన్యాయానికి మాత్రం రియల్లీ సారీ. బట్ నాకు మీరు ఫస్టే ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాను, అఫెండ్ అవ్వద్దు. అడగొచ్చా? ఫస్ట్ నాకు అంటే మీ స్టోరీ మొత్తం విన్నాక నాకు అనిపించింది, ఒక పెళ్ళైన వాడిని ప్రేమించాల్సిన అవసరం మీకేంటి? ఇంత అందంగా ఉన్నారు, చాలా యువర్ గార్జియస్. సో మీకు అవసరం ఏంటి? మీరు అనుకుంటే 1000 మంది క్యూలు కడతారు కదా, ఏంటి అంత అవసరం? పోనీ డబ్బుల కోసం అనుకుంటే యు ఆర్ రిచ్, ఐ నో, మీకు డబ్బులతో పని లేదు కాదు. ఏంటి మరి? ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం అట్లా బ్లాక్ అయిపోతాం అంతే, మన రాత. నిజంగా ఈ విషయంలో నాకు అనిపించింది, ఏంటి అందమైన అమ్మాయిలందరూ ఇలాగే బిహేవ్ చేస్తారేమో ఎలాగ అనిపించింది నాకు. అదే కాదు, రాత అంతే, నాకు అలా రాసి పెట్టుంది అంతే. దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. ఓకే, దానికి కరెక్ట్ ఆన్సర్ నేను కోర్టులోనే ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ యొక్క ఆన్సర్ని నేను స్కిప్ చేసేస్తాను. ఓకే, బట్ పెళ్ళైన వాడితోనే ఎందుకు అన్నదానికి అప్పుడున్న సిచ్యువేషన్, నేను ఎలా బైండప్ అయ్యాను, ఏం జరిగింది అన్నది అది కోర్టులోనే నేను రివీల్ చేయదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది చేసినా దానికి వాళ్ళు చాలా కాషియస్ అయిపోతున్నారు. నేను ఏది ఎక్కడ మాట్లాడినా దానికి వాళ్ళు డిఫెండ్ చేసేసుకొని దాన్ని కూడా వాళ్ళు మౌల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అందుకని ఇదొక్క ఆన్సర్ మాత్రం నేను కోర్టులోనే ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా, ఇదొక్కటి. ఓకే, రైట్. ఓకే, అంటే నిజానికి పెళ్ళైన వాడితో ఎందుకు అన్నది దానికంటే పెళ్ళైన వాడితో చేయకూడదు అని ఇప్పుడు ఎవరైతే జడ్జ్మెంటల్గా మాట్లాడుతున్నారో దట్ ఈస్ రాంగ్ అండి. చెయ్యకూడదని కాదు, అంటే ఒక వివాహ బంధంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం కావచ్చు. ఎవరు ఇక్కడ సాఫ్ట్గా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్ళలేదండి, ఎవరు వెళ్ళరు కూడా. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ నాకు తెలుసు కానీ మనం చూసిన సందర్భాలు కానీ ఎక్కడ హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ మ్యారీడ్ లైఫ్లోకి ఎవరు వెళ్ళరండి. అన్లెస్ అంటే అవతల వాళ్ళు ఇక్కడికి వస్తే తప్ప. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పి వస్తున్నారు అన్నది అది వాళ్ళకే తెలుస్తుంది, ఫేస్ చేసిన నాలాంటి అమ్మాయిలకి తెలుస్తుంది. అందుకనే నేను చీట్ చేయబడ్డాను అని నేను వెళ్ళి కంప్లైంట్ రేస్ చేశాను ఇక్కడ. బికాజ్ మెనీ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఒక రోజు కాకపోతే ఒక రోజు మనకు తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాతే నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. రైట్. ఇంకొకటి ఇలాంటిది ఒక ప్రశ్న, శ్యామ్ కే నాయుడు అంటే ఒక చోటా కే నాయుడు బ్రదరు, చాలా పెద్ద కెమెరామెన్, పెద్ద ఫ్యామిలీ. సో నాకు వీళ్ళ ద్వారా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, ఇండస్ట్రీలో నేను చాలా గొప్పదాన్ని అయిపోవచ్చు అనుకొని ఒప్పుకున్నారా? ఇప్పుడు మీరే స్టార్టింగ్లో చెప్పారు అర్జున్ రెడ్డి ఫేమ్ అని. అర్జున్ రెడ్డి వాళ్ళు ఇచ్చింది కాదు నాకు, అది నా స్వతహాగా నేను సొంతంగా తెచ్చుకున్న ఫిలిమే కాబట్టి. అండ్ ఇంకోటి, ఆ పీరియడ్లో నాకు అతను అప్పటికే వీఆర్ ఇన్ ద రిలేషన్, కానీ ఎక్కడ ఆయన గురించి కానీ అసలు నేను ఆ సినిమా చేస్తున్నట్టు కానీ ఆ క్యారెక్టర్ చేస్తున్నానని కానీ హీ డజంట్ నో. మేమిద్దరం ఎప్పుడు ప్రొఫెషనల్గా అన్నది మేము ఎక్కడ లింకప్ అవ్వలేదు. బట్ 1-2 సందర్భాల్లో మేము అనుకోకుండా చేసిన సినిమాలు ఉన్నాయి. అది కూడా ఇన్ ద 2012 అండి, నేను బాడీ గార్డ్ చేసిన ఫిలిం కూడా. అప్పటికి వీఆర్ నాట్ టుగెదర్. అండ్ తర్వాత మేము కలిసి చేసిన ఫిలిం షాడో అని ఉంది. షాడో బిఫోర్ కెమెరామెన్ వాజ్ అనదర్ పర్సన్, మురళీ ప్రసాద్ గారు. తర్వాత సార్ క్లాష్కి వచ్చారు. అట్ దట్ టైమ్ ఆల్సో వీఆర్ నాట్ క్లోజ్. బట్ ఓకే, మేము ఫేస్బుక్లో మాట్లాడుతున్నాం అంతే తప్ప
అంతకు మించి ఏం లేదు. అదే బాడీ గార్డ్ టైంలోనే ప్రపోజ్ చేసినట్టు? లేదండి, అప్పుడు కాదు. ఈవెన్ నాట్ డ్యూరింగ్ షాడో అప్పుడు కూడా కాదు. అప్పుడు షాడో అప్పుడు ఏంటంటే వీవర్ లైక్ మామూలుగా అందరం ఎలా కాంటాక్ట్ అవుతామో అలా అందరం మామూలుగా ఫేస్బుక్లో మాట్లాడుకున్నాం తప్ప నాట్ ఇన్ ద రిలేషన్షిప్. బికాజ్ మనకు తెలుసు ఆయనకు అంత ఏజ్ ఆయనకి, మనం వెళ్ళి మీరు అడిగిన క్వశ్చన్కే నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో తర్వాత ఆయనకు ఆ ప్రాబ్లం ఇంట్లో ఉంది అండ్ అన్నీ అతను తెలుసుకున్నాకే ఆయన బయటకు వచ్చి నాకు ప్రపోజ్ చేయడం స్టార్ట్ అయింది తప్ప నేను వెళ్ళి నేను ఆయనకి నువ్వు నన్ను లవ్ చేయో లేకపోతే నువ్వు రా లేకపోతే నేను ఇది అది అన్నది ఎక్కడా లేదు. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగా అంటే ప్రతి వాళ్ళ మైండ్లో అంటే కామన్ మన ఊర్లలో కూడా చూస్తుంటాం కదా, నీకేమే వాడు కొంచెం సంవత్సరాలు నిప్పులు పోసావే ఇట్లా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ జడ్జ్మెంటల్ డెసిషన్స్ అండి. వీటన్నిటికీ ఆన్సరే మనకి సుప్రీంకోర్టు 2018లో ఒక అమెండ్మెంట్ రిలీజ్ చేసింది. అది అందరికీ తెలుసో మరి కొంతమందికి అది అవేర్, అందరికీ తెలియదు కూడాను. సో ఇలాంటి ఆన్సర్ ఇలా మాట్లాడే కొంతమంది వైఫ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ దిస్ ఇస్ ద రూల్ పాస్డ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. మీకు ఎలాంటి రైట్ లేదు, ఈవెన్ నీ హస్బెండ్ని అడిగే రైట్ కూడా నీకు లేదు. అవును, మీకు తెలీదా? తెలీదండి, తెలిస్తే చాలా. 487 సెక్షన్ అది రూల్ పాస్ చేసింది 2018లో. చాలా రూల్స్ పాస్ చేసింది మన సుప్రీం కోర్ట్. లైక్ సబర్మిలాది యునానిమస్గా అందరూ యాక్సెప్ట్ చేసిన అమెండ్మెంటే ఇది 487. అంటే కొంచెం ఎలాబొరేటరీగా చెప్పరా? ఎలాబొరేటరీగా అంటే నేను దానికి పెద్ద టైం పడుతుందిలేండి. అది చాలా డీటెయిల్డ్గా ఉంది. అది మనకి కాదంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే అడల్టరీ, ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. లేదు, దో ఇట్ ఈస్ ఇల్లీగల్ రిలేషన్. అంతేనా? అంతే. అతనికి ఇష్టమయ్యి he can be in a relationship with a married woman or with an unmarried woman. Okay. His wife have no right to ask. నీకు ఇష్టమైతే ఓకే, లేదు అని అంటే వదిలేసేయి అంతే. నీ హస్బెండ్కి నీకు అడిగే రైట్ లేనప్పుడు నువ్వెలా ఇంకొక అమ్మాయిని వచ్చి నువ్వు బ్లేమ్ చేసి కొట్టడానికి వచ్చేస్తారు మీరు? అక్కడ నాకు మీరు రిలేషన్లో 5 years ఉన్నారు, ఎప్పుడు లేదు 5 years, ఎప్పుడు మీకు బాధ కలగలేదా? సడన్గా ఎందుకు రోడ్డుకి? లేదండి, చాలా సందర్భాల్లో నేను బయటకు వచ్చి మాట్లాడదామంటే ఇట్లా కాదు, స్టేషన్కి వెళ్ళిన సందర్భాలు, స్టేషన్ గుమ్మం దాకా వెళ్ళి నేను వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఏంటి, ఇన్ ద మిడ్-నైట్ ఆఫ్ 2 o'clock కూడా నేను వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. జస్ట్ బికాజ్ బీయింగ్ ఇన్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఇదొక్కటే రీజన్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి భయపడే కాదు, అనవసరంగా నా వల్ల నేను చేసిన తప్పు. ఎందుకంటే నేను పూర్తిగా తెలుసుకోకుండా దిగడం అన్నది ఇట్స్ మై మిస్టేక్. బట్ తెలిసిన తర్వాత నేను బయటపడిపోదాం అనుకున్నప్పుడు వాట్ ద అదర్ పర్సన్ అంటే అతన్ని ఎలా నన్ను మళ్ళీ దాన్ని మౌల్డ్ చేసి దాన్ని మళ్ళీ వేరే ట్రాక్కి చేశారు అన్న దాని మీద నేను ఇంక మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది ప్రతిసారి. బట్ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, ఆ లిమిట్ కూడా క్రాస్ అయిపోయాడు. సో ఇంకప్పుడు నేను ఇంక ఇది నా కెరీర్ వైజ్ కానీ లేకపోతే అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎమోషనల్ లైఫ్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఇంక దేనికి నేను ఆగాలి, దేనికోసం నేను ఇంకా భయపడుతూ ఇంకా ఇంట్లోనే కూర్చోవాలి అని డేట్ చేశాను. ఆ డేట్ చేసే ముందు కూడా నేను చాలామందిని అడగడము, అప్రోచ్ అవ్వడము, ఎవరన్నా దీని గురించి ఏమన్నా సాల్వ్ చేస్తారు, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఇలా నేను ఇది అవ్వలేను అని చాలామందిని నేను అప్రోచ్ అయ్యాను. బట్ ఎవ్రీవన్ ప్లేడ్ గేమ్, డ్రామా, ఎవ్రీవన్. అంటే మీ వైపు ఎక్కడ కూడా న్యాయం అనుకోలేదు ఎవరు? మీ వైపు న్యాయం ఉందని ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు కదా, అందరూ పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద కెమెరామెన్నో లేకపోతే పెద్దవాళ్ళు అని. పెద్దవాళ్ళు లేదా మర్యాదగా మనం అనుకున్న పర్సన్స్ అన్నది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఇచ్చే న్యాయంలోనే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఫినాన్షియల్గా మాట్లాడడం స్టార్ట్ చేసి నీకు అంత ఇచ్చేస్తాం ఇంత ఇచ్చేస్తాం నువ్వు సెటిల్ చేసుకొని ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో అక్కడే నీ పెద్దరికం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫినాన్షియల్గానే కాదు కదా ఇక్కడ డిస్ట్రాయ్ అయింది, ఇన్ ఆల్ ద వేస్. అది మీ అందరికీ తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చెప్పాను. ఇలా చెప్పిన క్రమంలో కూడా నేను సో కాల్డ్ పేరు కాదు ఇంకా వాళ్ళ అన్న కూడా ఏంటంటే నీకు ఇది సాల్వ్ చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు, నాకేం చేస్తావు అని అడిగిన సందర్భం కూడా ఉంది. అంటే డైరెక్టేనండి.
ఇందులో ఎలాంటి జంకు ఏం లేదు, డైరెక్ట్గానే ఫ్రమ్ దట్ డే ఐ బ్లాక్ దిస్ నెంబర్. అండ్ ఇంకా నేను అది పర్టికులర్గానే అడిగారు, దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. పర్టికులర్గానే అడిగారు ఏమి ఇస్తావు అన్నది నేను చాలా నీట్గా చెప్తున్నాను ఇక్కడ. ఏం అడిగారు అన్నది ఇట్ వాజ్ ఇన్ డీటెయిల్. అది కూడా నేను ప్రజెంట్ చేశాను, స్టేషన్లో అన్నీ పెట్టాను, ఉన్నాయి. సో ఇంకప్పుడు నాకు ఇంకా ఓకే దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీయా, వద్దులే ఇంక మనమే బయటపడ్డం సేఫ్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్ వెదర్ దిస్ ఆర్ దట్, ఇదా అదా అన్నది నేను అప్పటి నుంచి స్టార్ట్. దిస్ ఫ్రమ్ 2018 ఆగస్ట్. మీరు మాలో మెంబరా? మెంబరేనండి. అప్రోచ్ అయ్యానండి. అంటే మా అంటే అది కోవిడ్ ఇప్పుడు బాగా అప్పుడు చాలా సివియర్గా ఉన్న పీరియడ్లో, మార్చ్ అండ్ ఏప్రిల్ అప్పుడు. సో అప్పుడు కేసు ఫైల్ చేయక ముందు కూడా నేను ఒక లేడీకి నేను అప్రోచ్ అయ్యాను, చీఫ్ జీవిత గారికి అప్రోచ్ అయ్యి, మేడం ఇది ఉంది, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్, మీకు వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పి చాలా బ్రీఫ్గా మెసేజ్ పెట్టి, అంటే ఆవిడేమో ఇప్పుడు కాదమ్మా మేము ఎవరిని అలో చేయట్లేదు అని, మరి సిచ్యువేషన్ ఏంటి అని కూడా తను తీసుకోకుండా తను కాదు తర్వాత కలుద్దాము నేను చెప్తాను, ఒక 2 daysలో కలుద్దాం అని చెప్పి అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ ఎవరికన్నా తనది ప్రాబ్లం అంటేనే ఇక్కడ ఎవరైనా ముందు వస్తారు, అన్లెస్ అది మన పేరెంటో లేకపోతే మన అన్నో తమ్ముడో, వీళ్ళు కూడా ఎంతవరకు అన్నది అంతవరకే ఉన్నారు ఇప్పుడు ఉన్న పీరియడ్లో. అలాంటిది ఆవిడ రాలేదు అంటాను నేను, ఐ కాంట్ క్వశ్చన్ హర్. నా రెస్పాన్సిబిలిటీగా నేను బీయింగ్ యాజ్ ఎ మా మెంబర్ నాకు ఒకళ్ళు ఇచ్చిన అడ్వైస్లో ఒకసారి అక్కడ రిపోర్ట్ చేయండి బికాస్ బిఫోర్ ఇష్యూస్ అయినాయి కదా అని. ఈ స్టేషన్కి వెళ్ళక ముందు ఐ అప్రోచ్డ్ ఎవ్రీ వన్ అండి, టు హూమ్ ఐ హ్యావ్ టు డీల్ దిస్ అన్నది అందరితోని. వాళ్ళని నేను అప్రోచ్ అవ్వలేదు, నాకు ఒక తెలిసిన ఒక పర్సన్కి నేను అడిగాను అనమాట. ఐ హ్యావ్ దట్ రికార్డ్ ఆల్సో. ఇలా మాట్లాడి ఇలా ఉందండి, ఒకవేళ అంటే నేను ఆయన పేరు చెప్పకుండా ఇన్ కేస్ మనకి కెమెరామెన్స్తో ఎవరితో ఏదైనా ఇష్యూ ఉంటే మనం దీన్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే, వాళ్ళు అంటే మనీ విషయమా ఇది ఇదా అని అడిగారు. ఇట్స్ పర్సనల్ కాబట్టి నేను కొంచెం పర్సనల్ అంటే ఎవరు అని అంటే సరే పేరు చెప్పేశాను నేను ఇలా అని. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అండి, దే కెన్ డూ ఎనీథింగ్, సో అయినా మీకు పెద్ద యూజ్ ఉండదు అని చెప్పేసి ఈవెన్ హీ ఆల్సో టోల్డ్ ద సేమ్ థింగ్. హీ వాజ్ ఆల్సో మెంబర్ ఫ్రమ్ యూనియన్ మెంబరే అతను కూడా. ఆయన అట్లా చెప్పంగానే ఏం వర్కౌట్ కాదంటే సరే ఓకే అది కూడా తీసి పక్కన పెట్టాను. తర్వాత ఎవరైతే నాకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టి మీరు ఇలా అవ్వండి మేము చూసుకుంటాము మేము మాట్లాడతామని ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నారో, ఈ 5 years నుంచి మిమ్మల్ని మభ్యపెడుతూ వస్తారా? యా అవుతుంది అని చెప్పి. పెళ్ళి విల్ కమ్ టు యూ, ఇట్స్ జరుగుతూ ఉంది, ప్రాసెస్ అవుతుంది, నిజంగానే వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతున్నాయి, ఇష్యూస్ అవుతున్నాయి, ఆమె ఒక అది ఇది అనుకుంటా చెప్తా వచ్చారు. సో ఇప్పుడు మనం ఎవరినన్నా జనరల్గా ఎవరు చేస్తాం, ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం. ఇట్లా మ్యారీడ్ అయితే వైఫ్ దగ్గర కూడా జనరల్గా మనం వెళ్ళకూడదు, నేను అది కూడా డేర్ చేయలేదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏమయ్యేదంటే ఈ స్టార్టెడ్ లయింగ్, అంటే మనం అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి అన్నంతగా ఆయన అబద్ధాలు ఉండేవి. అండ్ అప్పుడు నేను వెళ్ళి అక్కడే మాట్లాడతాను అన్నట్టుగా నేను, బికాజ్ నా ఇంటికి నువ్వు వస్తున్నప్పుడు వై డోంట్ ఐ హ్యావ్ రైట్ టు ఫైట్ దేర్. సో మీ మదర్ కి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా తెలీదండి, వస్తున్నట్టుగా తెలీదు, బికాస్ దే డోంట్ స్టే విత్ మీ, నేను సింగిల్ గానే ఉంటాను. దట్ వాజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్ టు లీడ్ దిస్. ఇంతవరకు రావడానికి కూడా అదే అడ్వాంటేజ్ అయిపోయింది. మెనీ టైమ్స్ ఈ ఆల్సో అంటే నేను ఇట్లానే వెళ్ళి ఇచ్చేస్తా అది చేస్తా అని నేను ఎప్పటి నుంచి మాకు డిస్కషన్స్ వచ్చినప్పుడల్లా యూస్ టు సే నీకేంటి నువ్వు ఒంటరిదానివి, నీకు ఎవడు అడిగాడు, నాకు ఫ్యామిలీ ఉంది అంటే, దెన్ వాట్ వీ డూ జనరల్లీ, నువ్వు ఏది లేదని నా దగ్గరకు వస్తున్నావో ఈరోజు నీకు అదే ఉందని నా దగ్గర మాట్లాడితే హౌ ఇట్ పెయిన్స్ కాదు, మీరు అమాయకుల తెలియదు వాళ్ళు, నాకు ఇప్పటికీ అర్థం కావాలి. అప్పుడు కంటిన్యూడ్ ఇట్ అంటే అదే అంటే హౌ స్ట్రాంగ్ అయ్యాం అన్నది అట్లీస్ట్ నేను ఇక్కడ నేను అనుకున్నాను. లేదండి నేను ఒక 2 times నేను దీని నుంచి బయటపడలేక అందులో ఉండలేక ఐ అటెంప్టెడ్ ట్వైస్ సూసైడ్ కూడా నేను ట్వైస్ చేశాను. బట్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ కాబట్టి నేను ఇప్పుడు అయిపోతే ఎవ్రీ వన్ బ్లేమ్స్ మీ ఓన్లీ. ఎందుకు ఏంటి ఓకే ఇలా జరిగింది అలా జరిగింది అందుకే
నన్ను ఒక తప్పుడు దానిలాగా క్రియేట్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. నేనే తప్పు చేయలేదు ఇందులో. అతను వస్తాను ఇలా ఉంది అంటేనే ఐ వెంట్ ఇన్ టు ద రిలేషన్షిప్. అతను చీట్ చేశాడు. నేను అప్పటికి బయటపడదాం. అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దెబ్బలాడి వాళ్ళ ఆవిడతో దెబ్బలాడి? నేను దెబ్బలాడలేదండి. వాళ్ళ వైఫే నాకు మెనీ టైమ్స్ కాల్స్ చేయడం జరిగింది. కొన్నిసార్లు తన ఫోన్ నుంచి, కొన్నిసార్లు ఇతని ఫోన్ నుంచే కాల్ చేసేసి, అవి మనం చెప్పలేము. కొన్ని తెలుసు కదా, ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు, చాలా నీట్గా మాట్లాడుతున్నారు. దే డజంట్ స్పీక్ సో నీట్లీ. సో ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్. సరే, అప్పుడున్న దీంట్లో మనం కూడా ఏం చేస్తాం? ఆవిడని మీరు కొట్టారా, మిమ్మల్ని తను కొట్టిందా? 3 సార్లు జరిగినట్టుంది ఇష్యూ. 3 సార్లు. 2017లో, 16లో అండ్ 18లో, 17లో, తర్వాత 20లో ఈ లాక్డౌన్ అప్పుడు April 11th ఇంకప్పుడు నేను ఇంకా తేల్చేసుకుందాం. ఇంక ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా మనకి సంవత్సరాలు అన్నది నాకు ఎందుకు అయిందంటే, మనకి షూటింగ్స్ ఒకటి మధ్యలో నెలలు జరుగుతాయి. అండ్ ఆ పర్సెంట్ ఒక 2 months 3 months వెళ్ళిపోవడము, దానివల్ల కూడా మనకు కొంచెం డిలే ఉంటుంది. 5 years అన్నది అలా. సో తను హ్యాండిల్ చేయడము, తనతో పాటు ఇతను కూడా హ్యాండిల్ చేయడము, ఇద్దరు, ఈవెన్ ఇంక్లూడింగ్ హిస్ సన్, అందరూ ఎవ్వరు ఇందులో మేము లేమి పార్ట్లో అన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవ్రీవన్. ఇంత జరిగినా మళ్ళీ ఏంటంటే, సరే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను చేసేది ఏంటి? అట్లే ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టిన వాళ్ళు ఎవరు? అంటే అవుతుంది బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏం లేదు, పెట్టుకో, స్టేషన్కి వెళ్ళి పెట్టుకో. ఇప్పుడు రివర్స్ అన్నమాట. పెట్టు, స్టేషన్లో పెట్టు. వాడు నాకు ఫోన్ కూడా ఎత్తట్లేదు, అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు. వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదట అతను. అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళక బిఫోర్ మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు, మాది కూడా వినట్లేదు వాడు, అది సంథింగ్. అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది SHO హ్యావ్ టు ఫైండ్ అవుట్. నిజంగా వాళ్ళు మాట్లాడుకున్నారా లేదా, ఏం జరిగింది, అందరు కలిసే డ్రామా ఆడారా, ఏం జరిగింది అన్నది SHO హ్యావ్ టు ఫైండ్ అవుట్. అంటే ఎనలైజ్ చేయాల్సిన పార్ట్ వచ్చినప్పుడు తప్పు మీదే అంటాను నేను. అవును, అది జడ్జ్మెంటల్ అండి. ఎందుకంటే అదే జడ్జ్మెంట్. దట్స్ వాట్ జడ్జ్మెంటల్. ఎందుకంటే లైఫ్ లో మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్టు ఎవరో ఇంకోటి ఏదో మాట్లాడేసుకొని, దట్స్ వాట్ వాళ్ళ నైబర్ వచ్చి నీకు ఇక్కడ రైట్ లేదు, నువ్వు అది నువ్వు ఇది అని అంటే, నువ్వు చేసింది రేపు పొద్దున్న కోర్టులో ఏం సమాధానం చెప్తారు? నేను వచ్చి కొట్టాను, అవును ఇలా వచ్చిందని అంటే, అది నీ ఇల్లా? కాదు. నీ ఫ్లాటా? కాదు. నువ్వు ఎందుకు వచ్చావు? నీకేం సంబంధం? ఇఫ్ రియల్లీ ఇట్ వాజ్ అన్ ఇష్యూ, యూ గో అండ్ కంప్లైంట్. నువ్వు కంప్లైంట్ చేయి, ఆయన వస్తారు, ఆయన మాట్లాడితే నువ్వు ఎంత ధైర్యం కాకపోతే ఆయన ముందే నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. వాట్ డస్ ఇట్ షోస్ అండి? అక్కడ ఆడామే, ఇక్కడ ఆడామే, ఇక్కడ ఆడామే, ముగ్గురు ఆడవాళ్లే ఇక్కడ. బట్ అక్కడ మాట్లాడాల్సిన పర్సన్ ఎవరు? ఆయన అడుగుతున్నారు, SI అడుగుతున్నారు క్లియర్గా, అవునా అవునా అవును అంటే హీఈస్ యాక్సెప్టింగ్ ఎట్ దట్ డే. ఆ రోజు అన్నీ ఒప్పుకుంటున్నాడు ఆయన, అవును 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 అని. మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఈ రోజుటి వరకు? అక్కడ ఏం కంప్లైంట్ వెళ్ళింది అనేది ఈ రోజుటికి నాకు బంజారా హిల్స్ నుంచి రాలేదు కాల్. ఏ కంప్లైంట్? వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తేనే కదండి అతను వచ్చారు. వచ్చినప్పుడు మరి ఫైండ్ అవుట్ చేయాలి కదా, యూ హ్యావ్ టు రూల్ అవుట్ కదా. రిటర్న్ కంప్లైంట్ ఉందా? ఏం జరిగింది ఏంటి నాకు తెలీదు. ఏం లేనప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? ఓకే, ఒక కాల్ చేస్తే వచ్చారు, మరి రిజిస్టర్ చేసుకోవాలి కదా, చేయాలి కదండి. వెన్ ద సిచ్యువేషన్ వాజ్ వర్స్ అక్కడ ఉన్నప్పుడు ఆయన రిజిస్టర్ ఎందుకు చేసుకోలేదు? అంటే కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పారు. ఇక్కడ నాకు ఒక మాట అర్థం కాదు, ఎప్పుడు కాంప్రమైజ్ అంటే అర్థం ఏంటి? బోత్ హ్యావ్ టు బి సాల్వ్ అవ్వాలి. అక్కడ ఒకటిది సాల్వ్ అయ్యి ఒక ఆమెది సాల్వ్ కాకుండా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ కాంప్రమైజ్. అసలు ఏం జరిగింది అనేది నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయలేదు అక్కడ నుంచి. వాట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడు నేను దీన్ని ఏం కన్సిడర్ చేయాలి? అప్పుడు వెయిట్ చేసి 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 అన్నీ నాకు క్లోజ్ అయిపోయినాయి. ఫైనల్గా ఐ హ్యావ్ టు ట్రస్ట్ డిపార్ట్మెంట్ అనుకొని నేను వెళ్ళాను. ఇంకా అప్పుడు కూడా దే మేడ్ సో మెనీ కాల్స్, మేము రాము, మేము ఎందుకు రావాలి, మా దగ్గర ఫుటేజ్ ఉంది, తనే ఇక్కడికి వచ్చి గొడవ చేసింది ఆ రోజు అని అంటే, ఓకే షో ద ఫుటేజ్ చూపిస్తే మొత్తం వచ్చేస్తాయి. ఎవరెవరిని కొట్టారు, ఎవరు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, నువ్వేం చేసావు, మొత్తం బయటకు వస్తాయి. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు కదా? దేనికి తప్పు కాదు. మరి ఆవిడ నాకు ఫోన్ చేసి నువ్వు రా, నిన్ను చంపేస్తా లేదా నేను ఇది చేస్తా అంటే నేను ఏం చేయాలి అప్పుడు చెప్పండి? ఇతను ఉంటేనే కదా నేను వెళ్ళాను, ఇతను లేకుండా నేను వెళ్ళలేదు. మామూలుగా అయితే తను మా ఇంటికి రావాలి,
వస్తున్నాడు మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళు ఉన్నారు అప్పుడు. వాళ్ళ మిస్సెస్ నో మీ ఇంటికి వచ్చి అన్నీ అయిపోయినాయి అండి, అన్నీ అయిపోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాపెండ్. ఏది జరగలేదు అంటానికి లేదు. మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎంక్వైరీలు చేయడాలు, ఇవి మళ్ళీ నేను ఇతనికి చెప్పడాలు అన్నీ జరిగినాయి అండి. 5 years ఆఫ్ అన్నీ పడ్డాను, అన్నీ క్రాస్ అయ్యే నేను వెళ్ళాను. ఇంకొకటి విన్నాను, మీరు తన కోసం బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళని విన్నాను. ఎక్కడ ఒక పైసా తీయరండి. ఎందుకు అట్లా మీరే పెట్టాల్సిన అవసరం ఏంటి? లేవు 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 ఇంతే చెప్పేవాడు, ఎప్పుడు లేవని. దట్ ఈస్ వాట్, అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఆయన దగ్గర 1 రూపాయి నేను ఈ రోజుకి నేను చూడలేదండి. నేను రీసెంట్గా విన్నది కూడా మేబీ నేను ఉంటుండగానే ఆయనకి చూపించేవాడు, అట్లనే డెఫిషిట్స్ చూపించేవాడు నాకు. సో ఐ థాట్ లైక్ సరే ఓకే ఇంక బయటకు వెళ్ళాలి, ఎంతసేపు అని నేను ఇంట్లోనే, నాకు ఉంటుంది కదా నైబర్స్తో, ఇఫ్ యు ఆర్ లీగల్లీ దెన్ ఐ కెన్. ఇప్పుడు ఎంత కోర్టు మనకు ఆర్డర్స్ పాస్ చేసినా నేను చేయలేం కదా, దట్ ఈస్ వాట్. సో కొంతవరకు నేను సరే బయటికి అప్పుడు బయటికి వెళ్తే ఏం ఖాళీగా ఉండం కదా. ఈ లైక్ సంథింగ్, నేనేదో తాగాలనో తినాలనో, ఆల్ మై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీస్తానండి, ఏది వదలను ఎక్కడ. మరి అదే చెప్తున్నాను, ఇన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఆయన బాడీ మీద కనబడుతున్నప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఏం తెలియదంటే ఎలా నమ్మాలి నేను? అది చెప్పండి. ఒకటి కాదు కదా, టాప్ టు బాటమ్ వాట్ యు హ్యావ్ అన్నది నీ వైఫ్కి తెలీదా? అది బ్లండ్ అండి, తెలీదు మేము అందుకే ఇందుకే అన్నది, అది ఐ డోంట్ థింక్ దట్స్ ఎ రైట్ ఆన్సర్. సో ఏంటి సరే మనం పోరాటంలోకి వెళ్ళే ముందు ఏ మోటోతో పోరాటం స్టార్ట్ చేశారు, మీకేం కావాలి? ఓన్లీ వన్ థింగ్ అండి, ఇప్పుడు ఎలాగో నేను బయటకు వచ్చేసాను, ఇది జరిగిందని అన్నాను. ఇఫ్ యూ రియల్లీ వాంట్, అంటే ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కాంప్రమైజ్లు అనుకుంటూ, రియల్లీ అని అంటే యూ కమ్ స్టిల్ అదే ఉంది, వస్తే చూద్దాము అని అన్నా. బట్ వాట్ ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ప్రీవియస్లీ అనేది ఐ కాంట్ ప్రామిస్ దట్. బికాస్ ఈ రోజుటికి ఇప్పుడు ఆడపిల్లని నేను ఇంత బయటకు వచ్చి ఇన్ని చేస్తున్నప్పుడు ఒక మగోడిగా నువ్వు రాలేకపోయావా? ఒక గడప దాటి గడపక్కల నీ చేతిలో ఉన్న ఒక ఫోన్, అది నేను ఇచ్చిందే కదా, నేను ఇచ్చిందే, అది ప్రతిదీ ఉందండి నా దగ్గర. నువ్వు అది చూసుకున్నప్పుడన్నా నీకు సిగ్గు రావాలిగా, షుడ్ నాట్ సే ఓకే, అనిపించాలిగా. ఇది తనిచ్చిందే, తనకే ఉపయోగపడినప్పుడు ఎందుకు అని. టిల్ డేట్ ఈజ్ యూజింగ్ ద సేమ్ థింగ్. ఎథిక్స్ లేని ఫ్యామిలీని నేను దగ్గర చేశాను. రైట్. ఇంకొకటి నాకు షాకింగ్ ఏంటంటే ఈ ఇష్యూలో ఒక మినిస్టర్, ఒక హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని విన్నాను. అది నా దగ్గర అంటే అన్నారు, అది ఫోన్లో ఉండింది, ఆ ఫోను ఏసీబీ వాళ్ళు సీజ్ చేశారు. అయ్యో. యా, అది సీజ్ చేశారు కానీ బట్ నో కేస్ వాజ్ ఫైల్డ్. చేస్తాం అంటున్నారు కానీ కేసు ఫైల్ చేయకుండానే వాళ్ళు ఫోన్. అది పేర్లు నాకు తెలీదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏముంది, ఒక మినిస్టర్ ఒక హీరోయిన్ ఒక మినిస్టర్కి ఫోన్ చేసి నా కోసం ఇది కూడా చెయ్యవా అని అంటే చెయ్యరా అని నాకు వచ్చిన టాక్. అది ఇది ఎప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినాక అతన్ని పట్టుకోకుండా పోలీస్ వాళ్ళు చేసిన మిడిల్ సినారియోలో జరిగిన కాన్వర్జేషన్ ఇది. యాక్చువల్లీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది ఆయనకి. ఆ టైంలో ఆయన్ని కోర్టుకి ప్రజెంట్ చేయాలి. ఐ థింక్ దట్ వాజ్ ఆన్ మండే లోపు, అంటే ఐ థింక్ 23rd or 22nd ఐ విల్ టెల్ క్లియర్లీ. ప్రజెంట్ చేయాలి అంటే పోలీస్ కూడా, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మండే వరకు వెయిట్ చేశారు. వై యూ నీడ్ టు వెయిట్ టిల్ మండే రోజు చేయొచ్చు, సండే రోజు నీకు తెలుసు పర్సన్ ఇలా అని, నువ్వు ఎందుకు ఫాలో అప్లో లేవు? ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ యూ కాంట్ ఫైండ్ హిమ్ బికాజ్ ఐ నో అబౌట్ హిమ్ బిఫోర్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఐ గేవ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐ టోల్డ్ దమ్ యూ కాంట్ సార్ అని అంటే మేము దొరికించుకుంటాము అని అన్నారు. యూ ఫెయిల్డ్. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, నువ్వు పట్టుకోలేదు, మళ్ళీ నువ్వు పట్టుకుంటే రాలేదు, అతనే వచ్చారు బయటికి. ఎప్పుడు హైకోర్టులో వేసుకొని స్టే రిలీజ్ అయిన తర్వాత స్టే, అప్పుడు ఆ స్టే కూడా ఫస్ట్ క్యాన్సిల్ అయింది అన్నారు, మళ్ళీ స్టే ఇచ్చారు. ఐ డోంట్ నో ద రీజన్ వై దే గేవ్ స్టే. ఎందుకంటే SHO నుంచి అతను అబ్స్కాండ్ అయి ఉన్నాడు అన్నది ఆ లైన్ మెన్షన్ చేయలేదు. మాకు దొరకలేదు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా దొరకలేదు అనేది మెన్షన్ చేయకుండా దే సింప్లీ సెడ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడున్నారంటే బయట ఉన్నారు అన్నారు. బయట కాదు, అబ్స్కాండింగ్లో ఉన్నారు అనేది మెన్షన్ చేస్తే డెఫినెట్లీ ఈ మైట్ ఇష్యూ అరెస్ట్ వారెంట్ అని నేను అనుకుంటున్నా.
నాకు తెలిసిన లా పరంగా అది మెన్షన్ చేయలేదు. ఈ గాట్ ద స్టే. ఇప్పుడు ఇవాళ 25th కదా, నిన్నటికే మాకు ఫైనల్ హీరింగ్ మీరు ఏవైతే మెన్షన్ చేయాలో చేయాలన్నారు, అది కూడా మాకు పోస్ట్ పోన్ అయింది. ఐ డోంట్ నో ద రీజన్ వై దే ఆర్ పోస్ట్ పోనింగ్ ద డేట్స్. ఎలా అవుతాయో నాకు తెలియట్లేదు. లాయర్లు మేధావులు కదా, వాళ్ళు ఏదో చేస్తారు. ఎంత మేధావులన్నా దేనికన్నా అదేనండి, ఒక లిమిట్ ఉంటుంది. ఎన్ని రోజులు చేస్తారులేండి. ఒక ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్, ఆయన గురించి పెద్ద కథే చెప్పాలండి. యాక్చువల్లీ ఇదే మనిషి గురించి నేను April 11th ఇష్యూ అయిన తర్వాత ఒక 5-6 days తర్వాత ఐ అప్రోచ్డ్ అదే చెప్పాను కదా, అందరినీ అప్రోచ్ అయ్యానని. కాల్ చేసి మెసేజ్ పెట్టి, సార్ నేను మీ ఇంటి ప్రిమిసెస్ దగ్గర ఉన్నా. ఎక్కడండి? అప్పుడు ఫుల్ కర్ఫ్యూ అండి, అన్ని బ్యారికేడ్స్, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉండే. మనకి 12 లోపే ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్యో అవును. మార్నింగ్ లేచిపోయి గబగబా రెడీ అయిపోయి అక్కడ అన్ని చెక్ పోస్టులు క్రాస్ అయ్యి మాదాపూర్ వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కార్ పెట్టుకొని, సార్ నేను మీ ఇంటి కింద ఉన్నాను, ఐ నీడ్ టు టాక్ టు యూ, కొంచెం మాట్లాడాలి. హీ నో ద ఇష్యూ ఎవ్రీథింగ్. కానీ ఆయన రాలే, ఆయన లిఫ్ట్ చేయలే, ఏం చేయకుండా అమ్మగా ఈ సెట్ మెనీ రీజన్స్ టు మీ. సరే అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే, ఇంకెన్ని రోజులు చెప్తారు వాళ్ళు, ఒక రోజు ఎత్తారమ్మా ఇలా మాట్లాడారు, నేను చెప్పాను. అతను చెప్పిన తర్వాత నాకు ఇదంతా షాకింగ్గా ఉంది, నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకే తెలీదు అది ఇదని అన్నారు. ఓకే చలో ఓకే సార్, అప్పుడు తెలియదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఒకసారి మాట్లాడి నాకు చెప్పేసి గో ఫర్దర్ ప్రాసెస్ వెళ్తే ఇక్కడ ఇద్దరు లైఫ్లు కాదండి, మెయిన్గా నా లైఫ్ రూయిన్ అయిపోతుంది. వెళ్ళక ముందే నా ప్రాబ్లం నాకు సాల్వ్ చేస్తున్నారా, లేకపోతే షలే ఫార్వర్డ్ ఇట్ అని అడిగాను. అడిగితే మాట్లాడి చెప్తా అన్నారు. అతను రెస్పాండ్ కాలేదు. ఆ రోజు ఎలా రెస్పాండ్ కాలేదో ఈరోజు అదే మనిషి వచ్చి రెస్పాండ్ అయ్యి, అతను కూడా ఎలా ఫీల్ అయ్యావో అతను ఈరోజు అదే బాధపడుతున్నారు, ఇదే జరుగుతుంది, ఒకసారి మాట్లాడచ్చు కదా అని సేమ్ పర్సన్ కేమ్ టు మీ నౌ. ఈ వారం మధ్య ఒకసారి కలిసినట్టున్నారు కదా శ్యామ్ గారితో. కలవడం అంటే దట్స్ వాట్ ఐ వాంట్ టు సీ హిజ్ ఫేస్. ఎందుకంటే నా ఏడుపు నేను రోజు చూసుకొని నాకే బోర్ కొట్టిందండి. అవతల వాడు కూడా నాకు చూడాలనిపించింది. ఫస్ట్ టైం నాకు అవతల వాళ్ళు ఏడిస్తే చూడాలి అన్న థాట్ వచ్చింది నాకు. అది నిజమా కాదా, వీళ్ళు ఇంకేం డ్రామా ప్లే చేస్తున్నారు. బికాజ్ ఏం జరిగినాయి అంటే మధ్యలో చాలా కాంప్రమైజ్లు అని చాలామంది మాట్లాడటము, అతను రాడు, ఇప్పుడు ఏం చేస్తావు, సినిమాల్లో ఉండాలి కదా, ఇద్దరు ఒకటే ఫీల్డ్, నువ్వు యూఆర్ ఫైటింగ్ విత్ బిగ్గర్ పీపుల్, పెద్దవాళ్ళతో నువ్వు ఫైట్ చేస్తున్నావు, దే కెన్ డూ ఎనీథింగ్, ఇది అది అన్ని చాలా చాలా ఫోన్లు అయినాయిలేండి. అయిన తర్వాత నేను బెయిల్ క్యాన్సిలేషన్కి పెట్టినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు కదా, నువ్వు ఎందుకు బెయిల్ క్యాన్సిలేషన్ పెడుతున్నారు, వాళ్ళంతా ప్రాపర్ కాదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి కాల్స్ చాలా వచ్చినాయి. ఎంత నీట్గా అంటే వీళ్ళందరూ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు కదా, గట్టిగా థ్రెటనింగ్గా మాట్లాడి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎలా ఉంటుంది అన్నది. అండ్ నా దగ్గర రికార్డ్స్ ఉంటాయి అన్నది ఆల్రెడీ రివీల్ అయిపోయింది. మీ మీడియానే చేశారు నాకు అది కూడా. అది చేయకుండా ఉంటే దట్ వుడ్ బి ఉండేది. దానివల్ల వాళ్ళు కూడా కొంచెం సేఫ్గా మాట్లాడడం, చాలా నీట్గా మాట్లాడడం. బట్ ఏది చెప్పాలన్నది కాల్లో అర్థమైపోతుంది. ఇప్పుడున్న దీంట్లో అర్థం చేసుకుంటారు నాకు తెలిసి. సో అలా వస్తే సరే ఏంటి మ్యాటరు, నువ్వేం చేయగలుగుతావో చేసుకో, నేనేం చేయగలుగుతాను నేను చేస్తాను. ఈవెన్ దట్ డే ఆల్సో ఐ స్పోక్ ద సేమ్ థింగ్. నేను డబ్బులు అడిగానని చెప్పి ప్రోపగండాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే అంత స్తోమత నీకుందా? ఫస్ట్ ఇచ్చేవాడివైతే 5 ఏళ్ళు నా దగ్గర ఎందుకు తిన్నావు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ ఆస్క్డ్. ఎందుకు తిన్నావు? ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైతే ఖర్చు పెడుతున్నావు వాళ్ళకి వీళ్ళకి అని చెప్తున్నారో అదే డబ్బులే కదా నా దగ్గర నువ్వు ఇదైంది. అప్పుడే నాకు ఏముంటే ఇంత రప్చర్ అయి ఉండేది కాదు, నేను సేఫ్గా ఉండేదాన్ని, నా ఫ్యామిలీ నాకు ఉండేది, నా లైఫ్ నాకు ఉండేది కదా. వదిలేదాన్నా కాదా అన్నది అది సెకండరీ అండి. అది డెఫినెట్గా నేను వదిలేదాన్ని కాదు. ఏదన్నా ఇష్యూ అయితే అయ్యేదేనండి, బట్ అది ఎలా అయ్యేది అన్నది ఇక డిఫరెంట్ వేలో అయ్యి ఉండేది అంతే. అంటే కేసు అవుతుంది, కోర్టు అవుతుంది, అన్నీ ఉంటాయి, బట్ కొంచెం కామ్ వేలో అయిపోయేది. ఇంత పబ్లిసిటీ, ఇంత ప్రాపగండా ఇవన్నీ అయి ఉండేది కాదు. నువ్వు ఆ రోజు ఎస్ఐ అక్కడ బంజారా హిల్స్కి చేయకుండా ఉంటే డిఫరెంట్ లెవెల్లో ఉండేదిగా. అంటే నీకు రైట్ ఉంది, చీట్ చేయబడ్డా నాకు రైట్ లేదా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి? నా దే క్వశ్చనింగ్ ద సేమ్ థింగ్. వీటన్నిటికంటే నాకు ఇంకొకటి అనిపిస్తుంది, యాక్చువల్గా చోటా ఫ్యామిలీకి
మెగా ఫ్యామిలీకి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి కదా, కొంచెం రిలేషన్ ఉందని విన్నాను. సో మీరు ఎందుకు చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వలేదు? చిరంజీవి గారిని నేను అప్రోచ్ అవ్వలేదండి. అప్రోచ్ అవుదామంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కదండి, ఎలా పడతా అలా వెళ్ళిపోవడానికి. డోర్లు అలా ఓపెన్ చేసి మనకు ఉంచరు కదా. ఒక పర్సన్ అప్రోచ్ అవ్వాలి, ఆ పర్సన్ త్రూ ఇట్లా వెళ్ళి మాట్లాడాలి అని అనుకోవాలి. డైరెక్ట్గా ఆయన నెంబర్లు మన దగ్గర ఉండవు. అమ్మాయి కష్టాల్లో ఉందంటే మెగాస్టార్ రాడా? ఏమో మరి వస్తారా రారా అన్నది నాకు తెలీదు. నేను మధ్యలో మాట్లాడిన పర్సన్ అయితే ఏంటంటే ఇంత రప్చర్ కంటే కూడా అది బెస్ట్ ఏమో అనిపించింది నాకు. సార్ నేను అన్నీ వెళ్ళాను సార్. ఆ చిరంజీవి గారి పర్సన్ ఒక అతనితో కూడా నేను మాట్లాడి నాకు ఇలా సార్ అపాయింట్మెంట్ కావాలి, నేను ఒకటి మాట్లాడాలి ఆయనతోటి, లైక్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ క్లియర్గా ఒక 45 minutes ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్. బట్ అది దొరకలే నాకు, దొరకలేదు. తర్వాత ఈ యూనియన్ది మీరేం చెప్పారో ఇది అయింది, అన్నీ అయిపోయినాయి అండి. మీరు ఇది చేయలేదా నువ్వు అని అంటే ఇది కూడా చేశాను అని చెప్పడానికి ఉన్నాను నేను ఈరోజు. ఇంకొకటి అడగండి, ఇది కూడా చేశాను, ఇవే ఉంది. బట్ April 11th నుంచి ఈ రోజుటి వరకు ఏం జరుగుతుంది ప్రతి ఆన్ రికార్డ్ అండి. నన్ను ఎవరు ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి కూడా నేను ఒప్పుకోను. అన్ని వేసు పాజిటివ్గా కూల్గా సాల్వ్ చేయడానికి నేను ఎన్ని మార్గాలు ట్రై చేశాను, అన్ని మార్గాలు నేను ట్రై చేశాను. సో ఆ తర్వాత వైలెంట్గా మారిపోయారు. వైలెంట్ అని అనకూడదండి దాన్ని. ఎవరన్నా ఒక సిచ్యువేషన్ వరకు మనం ఓపిక పడతామండి. ఒక సిచ్యువేషన్ అయిపోయి సార్ ఇంకా నేను సూసైడ్ చేసుకొనే బయటపడ్డాను అని అంటే మీరు ఊహించండి ఒక అమ్మాయి ఎంత వైబ్రెంట్ అయింది అన్నది. అప్పటికీ నేను ఇంకా బెండ్ అయి ఉన్నానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మై ప్రొఫెషన్, జస్ట్ బికాజ్ దిస్ ఇస్ మై సెకండ్ లైఫ్ అండి. ఫస్ట్ లైఫ్ నాకు నా ఎడ్యుకేషన్ అయిపోయింది, దిస్ ఇస్ మై సెకండ్ లైఫ్. ఈరోజు నేను తింటున్నానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. దానికి నేను ఆగి బెండ్ అయ్యే నేను ఇన్ని రోజులు ఇక్కడ ఆగాను. కానీ అది కూడా నాకు చాలా దగ్గర నాకు సప్రెస్ అయిపోయాను. సో ఇంక నేను బయటకు వచ్చి ఇంకొకటి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోయింది దీనివల్ల. యా, ఎందుకంటే ఈ కర్ఫ్యూలో కూడా నేను చాలా అడుక్కునేదాన్ని అండి. టైం మారుద్దాం, నా వల్ల కావట్లేదు, మార్నింగ్ ఈవినింగ్ కాదు, ఏదో ఒక 1 hour అట్లా అంటే అస్సలు కాదని. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు సినిమాలు జరుగుతుంటే వీకెండ్ యూ హ్యావ్ టు మీట్, ఇఫ్ నాట్ ఐ విల్ కమ్. అదికంటే ఇది బెటర్ కదండి నాకు. ఏదో తిప్పలు పడి ఇంట్లో వాళ్ళని ఏదో చెప్పుకుని నేను బయటికి రావడం ఈజీ కదా, అదర్వైజ్ ఆయన వచ్చే కంటే అట్లా. నేను వచ్చేస్తాను, నేను ఇంటికి వస్తా అంటే నాకు ఇంకా నా ఇంటికి కాదు నీ ఇంటికి వస్తాను నేను అని అప్పుడు నేను ఇంకా ఇదయ్యాను. రైట్ మీరు అదే నేను అన్నాను కదా వైలెంట్గా మారనే పాయింట్ ఎందుకు అన్నాను అంటే పోలీసులకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? నేను ఇవ్వలేదండి, ఇచ్చేలాగా వాళ్ళు చేశారండి. ఇప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ గడప తొక్కింది అంటే దట్స్ వాట్. పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళాము అని అంటే ఆ అమ్మాయి ఎన్నో ఫేస్ చేసి అన్ని క్రాస్ అయిపోయి ఇంక ఇదే నా లాస్ట్ స్టెప్ అంటేనే ఒక అమ్మాయి స్టేషన్కి వస్తుందండి. ఇఫ్ నాట్ ఏ అమ్మాయి అయినా ఇంట్లోనే కొట్టించుకుంటుంది, తంచుకుంటుంది, ఏమన్నా చేస్తుంది కానీ భరిస్తుంది. స్టేషన్కి వెళ్ళిందంటే దట్స్ అ ఫైనల్ స్టెప్. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇది చేస్తే నేను ఇది ఇస్తా, లైక్ ఇది నాకు అందితేనే నీకు కేస్ ఫైల్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అంటే వాట్ ద అదర్ ఆప్షన్ ఐ హ్యావ్? నేను జెన్యూన్గా వచ్చి నీ దగ్గర నేను ఏది ఉందో ఉన్నది ఉన్నట్టుగా నేను కంప్లైంట్ చేసి 26th night నేను వచ్చానండి కంప్లైంట్ చేయడానికి. హీ రీరోట్ దట్ డేట్ ఆల్సో 27th అని. వాట్ ఐ టోల్డ్ అంటే వాళ్ళు ఏమన్నారంటే నేను వెళ్ళి 7 o'clock 8 o'clock వెళ్ళి కంప్లైంట్ లాక్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అని అంటే సార్ ఆ రోజు నా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదు. నేను అన్నాను ఇవాళ వద్దండి, మార్నింగ్ తీసుకురండి, నేను రేపు మార్నింగ్కి, బికాజ్ నా హెల్త్ అసలు ఐఎమ్ నాట్ ఎ ఆర్డినరీ గర్ల్ అండ్ ఐఎమ్ టెల్లింగ్, అది కూడా నేను తర్వాత చెప్తాను మళ్ళీ. సో నేను అన్నాను రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో యూ పిక్ హిమ్ అండి. ఐ డోంట్ నో వాట్ ద సిచ్యువేషన్ అక్కడ అపార్ట్మెంట్లో ఏం జరిగింది నాకు తర్వాత తెలీదు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను, అన్నీ జరిగినాయి కానీ నాకు తెలీదు. ఫస్ట్ లెట్ హిమ్ కమ్, ఇక్కడ మాట్లాడతాను, కాదు అన్నప్పుడు విల్ ప్రొసీడ్ అండి. ఏం జరుగుతుందో నాకు తెలియదు, బికాజ్ ద పర్సన్ ఎలా ఉంటాడు నా దగ్గర వచ్చినప్పుడు అసలు చాలా బేబీ 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 అనుకుంటా. అసలు యూ డోంట్ బిలీవ్ అండి, ఎవడైనా అలా బెండ్ అవ్వాల్సిందే, దట్ కైండ్ ఆఫ్ పర్సన్. బట్ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నప్పుడు కొట్టడానికి కాదు ఏమైనా చేయడానికి ఈజ్ రెడీ, దట్ డ్యూయల్ పర్సనాలిటీ ఈజ్. సో అదే నేను ఆయనకు కూడా చెప్పాను, సో లెట్ హిమ్ కమ్,
అండ్ తర్వాత ఎందుకంటే ఇక్కడ నేను రప్చర్ అయిపోతున్నాను, బికాస్ సినిమా వాళ్ళు అంటే మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా రెడీగా ఉంటారు కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ సార్, అందుకే నేను ఆగాను. కాబట్టి ఇది ఒక్క ఎక్స్క్యూజ్ అని అడిగితే ఓకే సరే అమ్మా అని చెప్పి మార్నింగ్కి పంపించారు. ఈ డింట్ కమ్ టిల్ 10:30, 10 o'clock, 10:30, 7:30, 8కి వెళ్ళామండి మేము వాళ్ళ ఫ్లాట్కి. 8 to 10:30 ఈ డింట్ కమ్ అవుట్ సైడ్ అంటే అపార్ట్మెంట్లోనే ఉండి నన్ను బయటికి పంపించేశారు. ఎందుకంటే అడ్రస్ చూపిమన్నారు వాళ్ళు, నాకు ఇచ్చి పంపించమంటే సరే వెళ్ళి నేను చూసుకున్నప్పుడు నన్ను బయటికి పంపించేసి దే స్టార్టెడ్ టాకింగ్ విత్ హైయర్ అఫీషియల్స్ అండ్ ఆల్. ఇది సంథింగ్ వెళ్ళిపోతుంది ఇక ఇదవుతుంది అని చెప్పి, బికాజ్ ఐ నో అబౌట్ దట్ పర్సన్, ఏం చేయగలుగుతారు బికాజ్ ముందే నాకు డీల్ చెప్పున్నారు కాబట్టి బట్ ద మనీ. సో నేను ఇవ్వలేదు బికాజ్ నాకు ఇవ్వాలని ఇంటెన్షన్ కాదు కాబట్టి. వైపు మాట్లాడడానికి డీల్ అడిగారా మీ తరఫున? నో మాట్లాడడానికి కాదు, కంప్లైంట్లో ఈ సెక్షన్స్ ఇవి మేము స్ట్రాంగ్ చేయాలి, నీ తరపు మేము ఉండాలి అంటే ఇది చేయాలి అది. సో నేను ఇవ్వలేదు, అయిపోయింది అక్కడితోటి. ఆ 10:30కి కూడా రాలేదు అతను, వాళ్ళు ఇంకెవరెవరో వస్తే అందరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాజ్ అంటే అదంతా రికార్డ్ ఉందిలేండి. సో ఒక్కసారి అదే తప్పు అయిపోయింది, నాదే తప్పు అట్లా ఒప్పుకోవడం అన్నీ, బికాజ్ ఇట్స్ అ వీడియో క్లిప్. బట్ వాట్ ద SHO పర్సన్ హ్యావ్ డన్ ఈస్ కాంప్రమైజ్ విచ్ ఐ డింట్ లైక్. ఆ కాంప్రమైజ్ అన్నది ఎలా ఉండాలి, వై డిడ్ హీ డూ దట్ సివిల్ సర్వీస్ అన్నది నా క్వశ్చన్ ఇప్పుడు. సో నాకు అక్కడ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ జరగలేదు. అండ్ దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఇస్తేనే జరుగుతుంది అన్నది నేను ఫిక్స్ అయ్యి, ఎప్పుడు బెయిల్ అతనికి వచ్చిన తర్వాత. టు మై నాలెడ్జ్ ఆర్ టు ద అడ్వకేట్స్ నాలెడ్జ్ he won't get the bail in 2 days. He got the bail in 2 days, within 2 days. Saturday he was arrested, Saturday Sunday లేదు, Monday Tuesday కి ఆయనకి బెయిల్ వచ్చేసింది, Wednesday he was in the house. How? అదే నాకు ఇప్పటికీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. neither my PP asked me about what they presented in the court, neither SHO person contacted me. That's what forgery చేశారు, అది నాకు లేటర్ తెలిసింది, తర్వాత తెలిసింది. సో ఐ థాట్ లైక్ ఓకే ఇదంతా ఒక డ్రామా కాబట్టి ఐ హ్యావ్ టు క్లబ్ ఎవ్రీథింగ్, ఇదంతా చేసి ఐ హ్యావ్ టు ప్రెజెంట్ టు ద హైయర్ అఫీషియల్స్, ఎలా వెళ్ళాలి, రూట్ ఏంటి. ఐ ఈవెన్ కాల్ టు ద CPPA ఎవరిదో ఒక నెంబర్ నేను ఆన్లైన్లో చూసి వాళ్ళకి కాల్ చేసి నేను అమ్మకి చెప్పాను ఇలా జరిగింది అని. ఇఫ్ దే కుడ్ టేక్ మై కాల్ డీటెయిల్స్ దట్ ఈస్ వెరీ క్లియర్. మాట్లాడాను నేను, అంటే ఆవిడ అసలు వేరే లెవెల్లో ఎవరిని కలవట్లేదు, ఏం అపాయింట్మెంట్స్ లేవు అది ఇది అని అన్నారు. ఓకే ఇలా కాదు, ఇది ఇంకోలాగా వెళ్ళాలి అంటే మనకు ఒక స్ట్రాంగ్ సీనియర్ అడ్వకేట్ కావాలి. అసలు కోర్టులో ఏం జరిగింది నాకు తెలియట్లేదు, బికాస్ ఆఫ్ కోవిడ్ ఎవరిని ఎలో చేయట్లేదు. ఈవెన్ దెన్ ఐ వెంట్ టు ద హైకోర్ట్, నాంపల్లి కోర్టుకి వెళ్ళాను నేను. వెళ్ళి నా PP ఎవరు, ఏం మాట్లాడారు, నా తరపు ఎందుకు మాట్లాడలేదని వెళ్తే అతను ఏమన్నారంటే నేను అసలు మీ PP కాదు అన్నారు. నా PPతోనే నేను మాట్లాడాను, ఆ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను ఇన్ ద కోర్ట్ ఓన్లీ. వెళ్ళి ఆ పర్టికులర్ సెషన్స్ కోర్ట్కి వెళ్ళి నేను మాట్లాడి సార్ నాకు CC కాపీస్ కావాలి అంటే సర్టిఫైడ్ కాపీస్, ఏమేమి వాళ్ళు ఫైల్ చేశారు, దేని మీద ఆయనకి బెయిల్ వచ్చింది అన్న దాని మీద వెళ్ళి అడిగితే దే సెడ్ నేను అసలు నీ PP కాదు, మీరు మీ PPని అడగండి అన్నారు. మళ్ళీ వెళ్ళాను నేను, వెళ్ళి నా PP ఎవరు అని అడిగితే ఈజ్ ద పర్సన్ అన్నారు. మరి ఆయనతోనే నేను మాట్లాడాను, ఆయన పేరే కదా అని అంటే కాదు అని అన్నారంటే ఓకే ఇక అప్పుడు స్ట్రాంగ్లీ అఫిక్స్ ఇది లా పరంగా క్లీన్గా వెళ్ళాల్సిన ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ నేను అది ఇవ్వటం జరిగింది. ఇది అమౌంట్ ఇచ్చి అది రికార్డ్ అవ్వాలి కదా, నాకు బ్యాంక్ కాదు క్యాష్ అన్నారు, సో క్యాష్ ఇవ్వాలి. సో ఐ థాట్ లైక్ కెమెరాస్ అంటే రోడ్డు మీద అక్కడ నలంద కాలేజ్ ఉంది మాకు, సో అక్కడ ఉంటుందేమో అన్న ఒక చిన్న హోప్ తోటి అక్కడ ఇచ్చి రికార్డ్ చేసి తర్వాత మళ్ళీ నేను ఇంకా క్లారిటీగా మళ్ళీ అతన్ని కలిసి మళ్ళీ క్లారిటీగా రికార్డ్ చేసి దీన్ని ఇప్పుడు నేను ఎలా ప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ కంప్లైంట్ కమిషనర్ గారికి వెళ్ళాలి, చేయాలి కదా, మీకు పని చేయడం కోసం కదా. నాకు పని ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర జరుగుతుందండి, పని చేయడానికి కదా. ఐ లిటరలీ వాంట్ హిమ్ టు కమ్ అవుట్. అంటే అతను ఎందుకు తీసుకుంటున్నాడు ఫస్ట్ థింగ్, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే కంప్లైంట్ కరెక్టా కాదా అని నువ్వు చూడాలి, కానీ మీరు చూడాలి, కానీ ఇది చేస్తే అది చేస్తానన్నది ఇట్స్ నాట్ లయబుల్ అండి. నేను అది ఒప్పుకున్నది, బట్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలన్న దాని మీద నేను థాట్ చిన్న అంత ఆలోచించడానికి నాకు టైం. ఈ పక్కన నాకు ఇతంది ఒకటి బెయిల్ ఎలా వచ్చింది, ఒక పక్కన ఇది ఎలా జరిగింది, ఇది ఎలా చేయాలి, ఇదొకటి. అసలు ఇంత చేయడం వల్ల రేపు నా కెరీర్ ఏంటి,
అన్నిటికీ మించి నా ఫ్యామిలీ, ఇన్నిటి మీద నాకు ఇట్ టుక్ టైమ్ అండి. ఫైనల్లీ ఐ గాట్ సీనియర్ అడ్వకేట్. ఆయన ఇచ్చిన అడ్వైస్ పరంగా ఇలా జరిగింది సార్, ఇలా చేశారు, అది ఇది అని అంటే, ఆ పేపర్స్ అవి మీరు తీసుకున్నారంటే నేను కొనలేదు, అసలు నాకు తెలియదు అవి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, నేను దేనికన్నా రెడీ ఇక్కడ అని చెప్పాను. ఈ లోపు నాకు ఇంకా ఫోన్ కాల్స్, అయిపో కాంప్రమైజ్ అయిపో, మా తమ్ముడికి కూడా నువ్వు కాంప్రమైజ్ అయ్యానని చెప్పాలి నువ్వు అని చెప్పి, ఎట్లా అవుతాను కలవని అని చెప్పి అన్నా. నిజానికి మీరు 2 కోట్లు తీసుకున్నారని ఈ మధ్య కూడా ఇంకో 20 లక్షల ఆఫర్ వచ్చింది మీకని. నాకు ఆఫర్ వచ్చిన మాట నిజమే కానీ నేను తీసుకున్న మాట నిజం కాదు. 2 కోట్లు సరే, నా క్యాష్ తీసుకున్నా, నాకు ఇప్పుడు ఎంత అప్పు ఉందో నేను చెప్తున్నాను, వస్తే నేను అప్పు తీర్చుకుంటాను సార్, నేను ఎందుకు పడాలి బర్డెన్. ఇవాళ మార్నింగ్ కూడా నాకు ఒక బ్యాంక్ అతను వచ్చి లైక్ మారిటోరియంలో పెట్టాను, బట్ అది క్రెడిట్ కార్డ్ది వెళ్ళలేదు, ఆ క్రెడిట్ కార్డ్ అంతా అతనికి పెట్టిన కార్డే అది నేను పే చేయాలి, మరి నేను చేసుకుంటాగా, వై డూ ఐ ఫేస్ ఆల్ దిస్. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చారు. సో నేను ఇప్పుడేనండి నా ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మా బాబు పేరు మీద ఉన్నవన్నీ తీసి క్యాన్సిల్ చేసి, నేను అసలు అవి ముట్టుకోకూడదు అనుకున్నా, బట్ వీటి వల్ల నేను అవి కూడా టచ్ చేయాల్సి వచ్చింది. అది ట్రాన్స్ఫర్ చేసి నా అకౌంట్కి క్యాష్ చేసుకొని రేపు పొద్దున క్రెడిట్ కార్డ్కి నేను పే చేసుకోను. ఇఫ్ ఐ రియలీ గెట్ 2 crores, ఫస్ట్ తప్పు ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి పెయిన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తున్నారు చూడండి, దట్స్ నాట్ కరెక్ట్. ఒక అమ్మాయి ఇన్ని క్రాస్ స్టేషన్కి వెళ్ళి ఇస్తానన్నా కూడా వద్దు అని చెప్పి ఫైట్ చేస్తున్నందుకు ఎదర్ నువ్వు అప్రిషియేట్ చేయనక్కర్లే, నువ్వు సైలెంట్ ఉండు అట్లీస్ట్. నువ్వు ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నారు కదా. ఓకే, నేను ఇవాళ ఎక్స్క్యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి ఆయన తప్పించుకొని బయటపడి, బట్ గాడ్ ఈజ్ దేర్ అండి, హీ విల్ ట్రీట్ యూ. అదొక్కటే నేను ఇప్పుడు ఇవాళ నమ్మాను. ఇంకోటి, నేను ఏదైతే నమ్మి SHOకి వెళ్ళానో అక్కడ నాకు న్యాయం జరగలే. ఇంకొకటి, కోర్టును నమ్మాను, కోర్ట్ హ్యావ్ టు డీల్ దిస్. ఇంకా అక్కడే నేను వదిలేశాను, ఇంకా ఏదన్నా ఇంకా వాళ్ళకే వదిలాను. లేదు ఒకవేళ అనుకోవట్లేదు, ఐ థింక్ దే విల్ డూ జస్టిస్ అనుకుంటున్నాను. అందుకే నేను కోర్టుకే నేను ఫైట్ చేస్తున్నా, ఏదున్నా ఓపెన్గా క్లియర్గా మాట్లాడి చెప్పేస్తున్నా. ఇప్పుడు ఆ సీఏని ఏం చేశారు? సస్పెండ్ అయ్యారని విన్నాను, అది మరి నా వల్ల అయ్యారా లేకపోతే మల్టిపుల్ కేసెస్ వల్ల అయ్యారా అన్నది. వాళ్ళే మీ మీద డిఫమేషన్ కేసు పెట్టారంట కదా, పెట్టారా? లేదండి, ఎట్లా పెడతారు డిఫమేషన్? నువ్వు తీసుకోకపోతే డిఫమేషన్ పెట్టండి. ఆయన డైరెక్ట్ ఏం తీసుకోలేదంట కదా. డైరెక్ట్ తీసుకోకపోతే తీసుకున్నారని నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వై డిడ్ంట్ యూ రియాక్ట్? ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? నువ్వు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? నన్ను పిలవాలి, అమ్మ నువ్వు ఎవరికి ఇచ్చావు అని అడగాలి. కెమెరామెన్ వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, బిఎస్ గారు ఒక 5 లక్షలు ఇమ్మన్నారు, ఆయనకి ఇచ్చేసారు. ఆయనకి ఇస్తాం, ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ తీసుకొనే ఇస్తాం. ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే నేను ఇచ్చాను. కన్ఫర్మేషన్ అంటే ఇట్లా జరిగితే ఇలా చేస్తాను అన్న కన్ఫర్మేషన్ ఉంది. ఇది కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, ఎయిదర్ ఐ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ పర్సన్ అంటే రికమెండేషన్. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఎయిదర్ తన డబ్బులని ఇవ్వాలి లేదా రికమెండ్ అయినా చేయాలి. లేదు 2 చేయలేకపోయిందండి, ఆపోజిట్ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకో వెళ్ళిపోతుంది కేసు. దట్స్ ఇట్, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నాకు తెలిసినంత వరకు. నేను 2 చేశానండి. ఒకటి ఆయన ఏదైతే చెప్పారో, ఒకటి అమౌంట్ పక్కన పెట్టేస్తే, ఇంకొకటి ఈ రికమెండేషన్. వాళ్ళ తెలిసిన కజిన్ త్రూనే మాట్లాడి ఇలా ఉంది అని చెప్పి, బికాజ్ దట్ టైమ్ ఐ హ్యావ్ మనీ బట్ ఐ కాంట్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. అందరికీ ఆ పీరియడ్ ఎలా ఉందండి, శాలరీస్ లేక సినిమా వాళ్ళకి అమౌంట్ అయితే ఉన్నాయి. బిఫోర్ తీసుకున్న అమౌంట్ నా దగ్గర మా ఫాదర్ ఇచ్చింది, కానీ నేను చిట్స్ క్లియర్ చేసుకొని తెచ్చుకున్న అమౌంట్ నా దగ్గర ఉన్నాయి. బట్ అవి ఇచ్చేస్తే నెక్స్ట్ నాకేంటి లేదు. అయినా కూడా నేను డేట్ చేసి, కానీ వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, ఫస్ట్ కేసు రన్ అవ్వాలి, ఇంకా నాకు ఆప్షన్ లేదండి. అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత నాకు ప్రూవ్ అయిపోయింది హీ విల్ నాట్ డూ అన్నది, అండ్ దెన్ ఐ గేవ్. సో ఇవ్వటం కూడా తప్పే అన్నది నాకు తెలుసు. నిన్న కూడా ఏదో అన్నారు ఇస్తే కూడా తప్పు అని. ఐ ఫోర్స్లీ డింట్ గేవ్. నేను ఫోర్స్డ్గా ఇవ్వాల్సి వచ్చింది, కానీ నేను అతనికి ఫోర్స్గా నువ్వు చెయ్యి అని చెప్పైతే నేను ఇవ్వలేదు. మీరు నిజమే చెప్తున్నారా? అంటే
ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకెందుకో కొంచెం డౌట్ కొడుతుంది. డౌట్ కొడితే అది మీ డౌట్, మీ ఇష్టం. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను అసలు ఈ టాపిక్ కూడా తీయను. ఎందుకంటే బాధితుల దగ్గర నుంచి కూడా లంచం తీసుకుంటున్నారా అనే పాయింట్ అయ్యో ఎన్ని కేసెస్ లేవు ఇప్పుడు, మరి ఎందుకు నా ఒక్కటే కాదు కదా, మల్టిపుల్ కేసెస్ ఎందుకు రిజిస్టర్ అయినాయి? లంచాలు ఇస్తారా అనేది విక్టిమ్స్ ఇవ్వాల్సి వస్తుందండి వాళ్ళు రేపు, బికాజ్ ఐఎమ్ వీక్ హియర్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వస్తున్నాను, ఈ రోజుకి నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను, ఒక్కదానే ఉన్నది. అక్కడ స్ట్రాంగ్ ఉన్నారండి. దో దే ఆర్ ద కల్ప్రిట్స్ ఆర్ ద అక్యూజ్డ్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా పక్కన పెడితే, నేను విక్టిమ్ నేను ఇచ్చాను అంతే. అది కరెక్టా కాదా దాన్ని ప్రొసీడ్ చేయడం అన్నది ఆయన చేతుల్లో ఉంది. నిజంగా అయితే ఈ పాటికి ఆయన నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి యూ హ్యావ్ టు గెట్ ద ఫుటేజ్ కదా, ఇంటి దగ్గర జరిగింది 1 monthేగా, ఎందుకు తేలేదు? ఐ షోడ్ హిమ్, నేను వీడియో క్లిప్ చూపించాను, ఆ పర్సన్ మా దగ్గర ఫుటేజ్ ఉందని చెప్తున్న విషయం ఉంది, మరి అది ఎందుకు తేలేకపోయారు ఆయన? తీయాలిగా, నేను ఇవ్వలేదు, నువ్వు జెన్యూన్, మీరు ఇవ్వాలిగా తీసి. ఆ అమ్మాయి ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది, మేము తీయాలండి, చూపించండి మాకు అని ఎందుకు అడగలేదు? వాట్ డిడ్ యూ డూ సో ఫార్? నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ అండి. రైట్, మరి ఈ డీజీపీ దగ్గరికి వెళ్ళారు, అన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఏసీబీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అక్కడ జరగలేదు కదా, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే డబ్బులు రిటర్న్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నారండి. తీసుకున్న డబ్బులు అంతా ఇవ్వలేదు, మళ్ళీ ఇచ్చిన అమౌంట్లో పార్షియల్ అమౌంటే ఇచ్చేసి కేసు క్లోజ్ చేసేయాలి, నేను ఎక్కడ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. డబ్బులు తీసుకున్నారా? అంతా తీయలేదు, కొంచెమే ఇచ్చారు, బికాజ్ నాకు ప్రూఫ్ ఉండాలిగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నా ఫోను వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్న డబ్బులే సెటిల్మెంట్ డబ్బులు అంటే వాళ్ళు ఎలా అంటారు? నేను ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది, వాళ్ళు తిరిగి ఇచ్చినట్టు ఉంది. సెటిల్మెంట్ అంటే ఏం సెటిల్మెంట్ అయినట్టు? 3.5 lakh ఇస్ ద సెటిల్మెంటా? వాట్ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ అండి? ఫర్ 5 lakhsకి 3.5 lakh సెటిల్మెంట్? నేను అనేది వేరే పాయింట్. ఇదేంటి మీరు లంచం ఇచ్చిన డబ్బుల్లోంచి 3.5, నేను అక్కడ మాట్లాడుతున్నా శ్యామ్ వాళ్ళ దగ్గర. లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టానన్నారు కదా, అదేమన్నా వచ్చిందేమో. అది అంతేం కాదు. మొన్న రీసెంట్గా 1 week బ్యాక్ కూడా వాళ్ళ బ్రదర్ వచ్చి ఆయనతో అదే డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చి రావాలి ఒకసారి వస్తారా అంటే సరేనండి అంటే వెళ్ళాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈవినింగ్స్ అండి, 7, 8. నాకు తెలిసిన వరకు 7 తర్వాత వెళ్ళకూడదు, బట్ ఆ క్యాండిడేట్ వస్తారు కదా 7 తర్వాతే బ్రదర్ వచ్చి ఏంటి ఈయన వచ్చాడు ఎందుకు అని అంటే ఏదో ఏం మాట్లాడతాను సార్ ఆయనతోటి అని అన్నా. మాట్లాడతానంటే లేదమ్మా వెళ్ళు ఒక 5 నిమిషాలు, దిస్ ఈస్ ద సివిల్ సర్వీసెస్ ఆయన చేస్తున్న పని. అసలు ఎందుకు ఏం తెలియకుండా ఎందుకు? ఇప్పుడు సస్పెండ్ అయ్యారు కదా ఆయనే. సో అతను పిలిస్తే నేను అన్నాను సార్ దీనికైతే ఇంకా వద్దు సార్ పిలవకండి, నేను వెక్స్ అయిపోయినాను, నేను రావడం వల్ల మీరు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అమ్మాయి కాంప్రమైజ్కి వచ్చిందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఫ్రాంక్లీ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు, బయట వాళ్ళకి తెలియట్లేదు, ఇక్కడ వచ్చిందే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమో నేను ఇలా వచ్చింది ఎవడో వీడియోనో ఫోటోనో తీసి అది చూపించి ఆ అమ్మాయి వెళ్తుంది వస్తుంది అని అంటే అగైన్ ఐ విల్ బీ ఇన్ ద ట్రబుల్ అని చెప్పి ఆ రోజు వెళ్తే మ్యాటర్ ఏంటయ్యా అని అంటే ఇంకొక 20 lakhs ఇస్తాను అంటే 2+20 2+ అన్నది నాకు అసలు నాలెడ్జ్లో లేదు. 2+ అంటే ఎవరో ఏదో ఆయన దగ్గరికి వెళ్ళారు, అంత ఇచ్చేదే ఉంటే అసలు ఇంత ఎందుకండి? అంటే పెద్ద ఆయన ఇస్తున్నాడు కదా, చిన్న ఆయన లేకపోవచ్చు. కాంప్రమైజ్ అనేసరికి పెద్ద ఆయన అంటే పెద్ద ఆయనకి ఫ్యామిలీ లేదా, ఆయన ఎందుకు ఇస్తారు? ఓకే ఇస్తామని అంటే మేబీ ఆయన మీద కూడా నేను ఫైల్ చేసున్నాను కదా, మేబీ ఐ డోంట్ నో వాట్ ద కేసు పెట్టారా? మరి ఆయనే కదా అసలు సూత్రధారి, ఫస్ట్ చెప్పింది ఆయనకి, మరి ఆయనే కదా ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజనే అతను కదా. ఎమోషనల్గా కనెక్టర్, ఎమోషనల్గా అంటే ఇట్స్ నాట్ ఎమోషనల్ కనెక్షన్, బియాండ్ దట్ జరుగుతున్నాయి ఇక్కడ, ఇది మీతో మాట్లాడాలి, నేను వస్తాను కలుస్తాను నాకు టైం ఇవ్వండి అంటే అప్పుడు అడిగిన క్వశ్చన్ ఫార్మాట్ అది. వస్తే ఏంటి, తేలిస్తే ఏంటి, సాల్వ్ చేస్తే ఏంటి. నేను ఇదే మళ్ళీ అడిగితే నన్ను వేరేలా ఎందుకు అనుకోవాలి, తెలుసు కదా నీకు నా గురించి అంటే నాకు తెలిసింది ఒకటే, మరి అదే అనుకోనా నేను. నాకు ఆప్షన్స్ లేవులేండి అప్పుడు ఇంకా. బట్ ద ఆన్సర్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ద పర్సన్ చేయనియండి, అది నాకు మంచిదే, కానీ ఆ ఆన్సర్ ఏదైతే ఇచ్చారో అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. అన్నీ చెప్పరు, ఇదేం పోలీస్ స్టేషన్ కాదు మీకు అన్ని ఆన్సర్స్ చెప్పడానికి, మేమేదో చేస్తున్నాము, అయినా మీరు మీడియాకి ఎందుకు చెప్పుకున్నారంటే అరే నేను మీడియాకి చెప్పినట్టు ఒక ప్రూఫ్ తీ నాకు, ఐ ఓకే.
నువ్వు నెల కాదు సంవత్సరం ఉంచుకోండి నా ఫోన్, ఐ డోంట్ బాదర్. బట్ అందులో ఈ కేసుకి విషయం సంబంధించినవి కూడా నాకు ఉన్నాయి డీటెయిల్స్. నేను అవి ఇప్పుడు రేపు కోర్టుకు ప్రజెంట్ చేయాలంటే వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ టేక్ ఫ్రమ్ ద కోర్ట్ కదా. నీకు బ్యాక్గ్రౌండ్లో ఏంటి నాకు తెలియదు, కానీ బ్లంట్గా ఫస్ట్ స్టెప్ నేను ట్రస్ట్ చేస్తున్నానండి. సెకండ్ స్టెప్ ఏం జరుగుతుందో నేను ఊహించట్లేదు. ఏ రివర్సే జరుగుతుంది నాకు అన్ని. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుంది అన్నది. రైట్. ఇంకొక విషయం చెప్పి, మీరు సింగిల్ పేరెంట్ ఆల్రెడీ? సింగిల్ పేరెంట్ అండి. ఓకే ఓకే ఓకే. సింగిల్ పేరెంట్. అది వెరీ ఓల్డ్ హిస్టరీ. అంటే చిన్నప్పుడే అయింది అది, అప్పుడే ఇమ్మీడియట్గా అయిపోయింది. వెన్ మై సన్ ఇస్ ఇన్ ద, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే జరిగింది అది, అప్పటికే అయిపోయింది అది. అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అడుగుతున్నాను బాబు అనే ప్రస్తావన వచ్చేసరికి. ఓకే, అంటే ఓకే. ఈ స్టేజ్ విత్ మై పేరెంట్స్, మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. అదే కదా ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఓకే. నేను మామూలు అమ్మాయిని కాదు అని ఒక మాట అన్నారు, ఏంటి దాన్ని ఇంతకుముందు? అది అదే అదే అంటే ఎట్లా చెప్పాలి, ఆమె పార్షియల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గర్ల్ అండి. ఐ కాంట్ సే దట్ ఐఎమ్ టోటల్లీ డిజేబుల్డ్ ఉమెన్ అని నేను చెప్పలేను. పార్షియల్లీ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ ఐ కాంట్ ఫైట్ ఫిజికల్లీ. ఐ హ్యావ్ టు ఫైట్. ఇంకెప్పుడు అలా ఆలోచించకండి. ఐ హ్యావ్ టు ఫైట్ టిల్ హియరింగ్ అండి. హీరింగ్ లోపు అయితే నేను పోను అండి. హీరింగ్ స్టార్ట్ అయితేనే ఇంకప్పుడు నాకు పోవాలన్న ఆలోచన కూడా రాదు. ప్లీజ్ అట్లా మాట్లాడకండి. ఎందుకంటే మనం ఒక అమ్మాయి ఇంత ఫైట్ చేసి బయటికి వచ్చిన తర్వాత కూడా SHO నుంచి నాకు అలాంటి నెగిటివ్ వచ్చింది అని అంటే అది నేను చాలా కష్టమైందండి నాకు. తర్వాత అంత పాసిబుల్గా ఎలా వచ్చింది అని బెయిల్. అఫ్ కోర్స్ నాకు చెప్పిన వర్షన్స్ వేరు. వీళ్ళు ఎలా అంటే అప్పటికీ కూడానండి వస్తాడు, ఇంత అయిపోయింది కదా, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎలాగూ భయపడాల్సింది లేదు, జరిగిపోతుంది, అయిపోతుంది, ప్రాసెస్ అయిపోతుంది. స్టిల్ దే బిలీవ్, మేడ్ మీ టు బిలీవ్ ద సేమ్ థింగ్ అండి. దట్ ఇంకా ఎలా నమ్ముతాను నేను? ఇంత బయటపడిపోయి ఇంత డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కూడా నాకు లీగల్గా వస్తేనే ఐ విల్, ఇఫ్ నాట్ ఐ కాంట్ టేక్ ఇట్. రైట్. ఇలాంటి సందర్భాల్లో చాలా కేసులలో మహిళా సంఘాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎందుకు నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదండి. దట్స్ వాట్. నేను ఎవరికి కన్సల్ట్ చేయకుండానే ఇలా నేను డబ్బులకి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో లేకపోతే ఇంకోటో రూమర్స్ వచ్చినాయి. ఎప్పుడైనా ట్రాక్ స్ట్రైట్గా ఉండాలండి. మల్టిపుల్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోతే మనం అనుకున్న టాస్క్ వెళ్ళామండి. మల్టిపుల్గా వెళ్ళిపోతే ఇప్పుడు ఒక మాట మనం ఒకరు కమ్యూనికేట్ చేసామంటే అది వేరేలాగా వెళ్ళిపోతుంది. దిస్ ఐ డోంట్ వాంట్. నా కేసులో ఇంతవరకు ఎవ్వరొక్కరు పైపెచ్చు మాట్లాడింది లేదు, ఎవ్వరూ లేదు. నేను ఒప్పుకోను కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను కదా అతనితో ఉన్నాను, నేను కదా అతనితో తిరిగాను, ఏం జరిగింది ఇంట్లో అన్నది నాకు తెలుసు. నోబడీ నోస్. సో నేనే ఫైట్ చేయాలి. పెయిన్ ఏంటన్నది నాకే తెలుసు, నీకెలా తెలుస్తుంది? మీకు బాసటగా నిలబడ్డ ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. నో వన్ అండి. నో వన్. ఎవ్వరూ లేరండి బాసటగా. అంటే నా అడ్వకేటేనండి. ఐఎమ్ బ్లైండ్లీ ట్రస్టింగ్ హిమ్. ఓన్లీ మై అడ్వకేట్ ప్రొటెక్టెడ్ మీ. లేకపోతే నేను ఆ ఫైల్ పెట్టుకొని కూడా నా రికార్డ్స్ పెట్టుకొని నేను ఏం చేయలేను. నాకు ఆయన రూట్ చూపించారు, ఇలా చేయాలి, నేను చెప్తాను, నేను చేస్తాను అని. హీ ఓన్లీ గైడెడ్ మీ. హీఈస్ మై, ఇప్పుడు ఐఎమ్ బ్లైండ్లీ ట్రస్టింగ్ హిమ్. ఐ డోంట్ నో వాట్ హీ విల్ డూ. మోస్ట్లీ చేస్తారు. ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువే. ఎవరైనా వచ్చిన ఒక 10 నిమిషాలు ఉంటారు, ఒక రోజు ఉంటారు, అంతకంటే ఉండరు కదా. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ ఒక అమ్మాయి ఉండింది, తను బాగా సపోర్ట్, అంటే చాలా సపోర్ట్ వెళ్ళండి. ఈవెన్ నేను ఈ పీరియడ్ ఆఫ్ జర్నీలో కూడా నేను కొన్ని పిచ్చి పనులు చేయడానికి ట్రై చేసినప్పుడు తను ప్రొటెక్ట్ అంటే పక్కనే ఉండడం వల్ల కొంచెం పక్కకి వెళ్ళిపోయా. రైట్. ఈ మొత్తం స్టోరీలో హీరో సందీప్ కిషన్ పేరు కూడా అప్పుడప్పుడు వినబడింది. ఏంటి? నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదండి అతన్ని. వినబడింది అంటే బేసిక్గా అందరూ ఒకటే ఫ్యామిలీ కదా. హీ ఈజ్ టు స్టే, అంటే ఈ అరెస్ట్ వారెంట్ ఇది అయినప్పుడు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ సిస్టర్ అన్నారు, వీళ్ళ మదర్. అవును. అంటే మీ వాళ్ళ మదర్ చేసిన తనేనా? వాళ్ళ మదర్. ఏదండి? అదే శ్యామ్ వస్తాడు మీ దగ్గరికి. అవును వాళ్ళ మదర్. వాళ్ళ మదర్. ఇక్కడ బ్రదర్, ఈయన ఒక అదేనండి. పెద్దవాళ్ళు అంటే మనం ఏదైనా న్యాయంగా మాట్లాడాలి. ఎవరి వైపు అన్నది పక్కన పెడితే అప్పుడే వాళ్ళ పెద్దరికం తెలుస్తుంది. ప్రతి దాన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ డబ్బులు ఒక్కటే నాకు లాస్ కాదండి. నేను తిరిగి ఇస్తానన్నానండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదా?
నేనే తిరిగి ఇస్తాను వదులుకొని రమ్మన్నాను ఆ ఇన్ఫర్మేషన్ అన్నారంట. అవును, అది కూడా ఉంది కదా. మరి అది ఎందుకు రాలేదు? దట్ ఈస్ వాట్. అంటే అది ఎందుకు రాలేదంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అంటే బర్డ్ ఐలో చూస్తే ఎవరికైనా ఒక యాంగిల్ ఎట్లా కనిపిస్తుంది. నాకు ఆ రోజు ఎలా అప్పు ఉందో ఇప్పుడు అదే అప్పు ఉందండి. మరి నేను అప్పు తీర్చుకోవాలి, నేను ఎందుకు పడతాను? వై డూ ఐ ఫేస్ ఆల్ దట్? నేను తీసుకొని ఏమో వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎందుకు ఉండాలి? ఎప్పుడో నేను దేనికోసం ఫైట్ చేస్తున్నారు మీరు? జస్టిస్ కావాలండి. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలు జరిగినప్పుడు దే షుడ్ బి సంథింగ్ అండ్ అది ఏదో ఒకటి ఒక లా ఉండాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి కోర్ట్ ఒకటి రిలీజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. జస్టిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ అయిపోయి రేపు తర్వాత నా వైఫ్ దగ్గర ఉంటా, నా వైఫే అది, నా వైఫ్ నా ఫ్యామిలీ అని అంటే వాట్ హ్యాపెండ్ ఆల్ దీస్ 5 years? 5 years నుంచి ఏం చేయలేదు ఎందుకు నువ్వు? ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను కదా. 5 years నేను ఎందుకు రాలేదు? ఐ హ్యావ్ దీస్ రీజన్స్, నాట్ ఓన్లీ దీస్ రీజన్స్, ఐ హ్యావ్ అనదర్ బిగ్ రీజన్ ఫర్ దాట్. బట్ నేను అది రాలేదు ఇంకా, నేను బయటికి ఇంకా ఎక్కడ నేను బయటికి తీయలేదు. దట్ ఈస్ వాట్ నేను చెప్పి, ఇది 1% ఆఫ్ ద స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ అండి ఇది కోర్టులో. ఇంకా ఏం జరగలేదు, ఇంకా నేను ఇంకా చాలాది తీయాలి బయటికి. బట్ ఏది నేను తీయట్లేదు ఇంకా, బికాజ్ ఇంకా టైం ఉంది దీనికి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ హౌ మెనీ ఇన్ ద పబ్లిక్ ఎలా నా చుట్టూ ప్లే చేస్తారు, ఎంతవరకు నన్ను దీన్ని తీసుకెళ్తున్నారు అన్నది నేను వాచ్ చేస్తున్నాను. రెండు ఉంటాయి ఇప్పుడు పరిష్కారాలు. ఒకటి తను మీతో వచ్చేయడం, లేదా మల్టిపుల్గా నేను వింటున్నాను సార్. స్టిల్ హీ వాజ్ విల్లింగ్ అని ఒకటి వింటున్నాను, విచ్ హీ వాజ్ నాట్ విల్లింగ్ ఫర్ ద కోర్ట్ అండ్ ఆల్. నేను వెళ్ళను అది అంతా వింటున్నాను. అంటే మొన్న మీ దగ్గరకు వచ్చాడు కదా, ఏం చెప్పాడు? వస్తాను, ఉంటాను, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు తిరుగుతాను అని. అది ఎలా కుదురుతుంది నాకు? అది చేస్తేనే కదా ఈరోజు నేను అందరికీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. మళ్ళీ అదే ఎందుకు నాకు? ఎలాగో తెలిసిపోయింది కదా. ఓకే, డూ ఇట్ వాట్ ఐ ఆస్క్డ్, చేసుకొని రా, ఐ ఇన్వైట్ యూ అని అన్న. బట్ ఇన్వైట్ చేస్తానా లేదా తర్వాత? నువ్వు మళ్ళీ అదే ఫార్మాట్లో ఉన్నావుగా. నేను అడిగాను ఆ రోజు, మరి నీ అన్న మరి ఇంత ఇది ఉన్నప్పుడు నీ అన్న మరి ఎట్లా వచ్చి నాకు 20 lakhs ఇస్తానని అడిగంటే నాకు తెలీదు. అరే భాయ్, తమ్ముడిది అన్నకి తెలియకుండా జరగచ్చులే అండి. ఎందుకంటే తమ్ముడితో రిలేషన్ ఉన్న అమ్మాయి వచ్చి నీకు న్యాయం చేయమని అడిగినప్పుడు, అన్న అడిగినప్పుడు లేనిది ఇది ఎలా చెప్తారని నేను అనుకున్నాను అంతే. సో ఇలా నన్ను మల్టిపుల్ టాస్క్స్ తోటి బాగా క్రష్ చేశారులేండి. ఇప్పుడు మీరు చెప్పండి, తెలిసి ఉంటుందా తెలియదు ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉండాలి. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్ తెలియకపోవచ్చు అనుకోవచ్చు. అంటే తమ్ముడి కోసం అన్న 20 లక్షలు ఇవ్వడానికి, 2,20,00,000 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే అసలు 2 కోట్లు అన్నది నాకు అర్థం కావట్లేదు. సరే, 2 కోట్లు ఇచ్చే స్తోమతే ఉంటే హీ వుడ్ హ్యావ్ సాల్వ్ దిస్ ఇష్యూ బిఫోర్ ఐ అప్రోచ్ పోలీస్ స్టేషన్. నిజంగా స్తోమతే ఉంటే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదైనా కొనుక్కోవాలనుకుంటాం, ఒక మంచి వాచ్ ఏదైనా కొనాలంటే మనకు మనసు రాదు, డబ్బులు లేవనుకుంటాం. అదే హాస్పిటల్లో పడితే 10 లక్షలు తీస్తాం బయటికి. అవును. సో వెన్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, దట్స్ వాట్. నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చిన డబ్బులు ఈరోజు ఒక అమ్మాయి నీ వల్ల ట్రబుల్ అయినప్పుడు రాలేదెందుకు? వాట్ డస్ దిస్ మీన్? నువ్వేం చేసావు మరి? చీటింగ్ కాదా ఇది? ఈరోజు ఎలా వచ్చినాయి? అంటే నువ్వు బయటేసుకోవడానికి వస్తున్నాయా? అమ్మాయిని ఇన్ని రోజులు నిన్ను ప్రొటెక్ట్ చేసిన అమ్మాయికి నీకు రావట్లేదా ఇవ్వడానికి? ఐ డోంట్ నో దీన్ని ఏమనాలి. నేనే ఒక క్లమ్జీగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయేమన్నా? అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మా ప్రేక్షకుల కోసం, మీ ప్రేక్షకులకి ఇవ్వాలంటే మా అడ్వకేట్ అంటారు. ఎవరైతే ఇప్పుడు దాకా నేను సీనియర్ అని చేశానో ఆయన నాకు వెళ్ళిపోతారు. అవునా? అంటే ఏం వినడానికి లేదా? ఏం వింటారు? అట్లీస్ట్ పోలీసులతో జరిగిన సంభాషణ కావచ్చు, అవన్నీ వీడియో క్లిప్స్ ఉంటుందండి. అసలు నేను ఇప్పుడు ఇది ఎంత చెప్పడమే నాకు కొంచెం భయంగా ఉంది. బట్ ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఇట్ అవుట్ అండి. బికాజ్ ఏం జరిగిందంటే మల్టిపుల్గా అందరూ ఏదేదో మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నట్టు డబ్బుల గురించి నాకు నిన్న తెలిసింది. అరే భయ్, నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను తిరిగి పెడతాను, ఇస్తాను, ఇప్పటికి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూడాను. బికాజ్ నేను బయట పడిపోయానండి. నేను ఇంకా నాకేం కెరీర్ ఉందండి ఇప్పుడు. ఐ డోంట్ నో హౌ ఫిల్మ్ వాళ్ళు నన్ను
రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. డ్యూ టు కోవిడ్ భయపడతారేమో ప్రాబ్లం ఇక్కడ ఉంది. భయం ఎందుకండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నాది ఐఫోన్ అండి. ఓన్లీ బికాజ్ టు రికార్డ్ ద అమౌంట్ డీలింగ్స్ నేను రికార్డ్ ఆన్ చేసుకొని ఉండాలి అని ఒక ఫోన్ తీసుకున్నాను. ఫ్రమ్ డే వన్ ఐ హ్యావ్ వాట్సాప్, అన్నీ నాకు ఐఫోనే ఉన్నది. రికార్డ్ చేయడం అంటే ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ ప్లాన్. నేను బయట పడిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఐ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. ఈ ఐడియా కూడా నాకు వాళ్ళ వైఫే ఇచ్చిందండి. ఏంటి అన్ని రికార్డ్ చేసుకుంటున్నావా, చేసుకొని నా చూపు వినిపిస్తావా, ఏం పిక్తావో పిక్కో, ఆల్ దిస్ కైండ్ ఆఫ్. అప్పుడు నా దగ్గర మరి లేదు రికార్డ్. మరి నీ హస్బెండే విన్నాడుగా నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు అని. నా ఎడ్యుకేషన్, నా డిసిప్లిన్, నా డీసెన్సీ అన్నీ ఒక్క మాటతో వెళ్ళిపోయినాయి అండి. నువ్వు అవన్నీ నాకు వెనక్కి తిరిగి ఇవ్వలేవుగా. ఒక్క మాట అండి అంటారు కదా, ఇంకా ఇది అది, నువ్వు అది నువ్వు ఇది అని. ఇఫ్ ఐఎమ్ రియలీ దట్ కైండ్ ఆఫ్ లేడీ, ఈ పాటికి నువ్వు నీ ఇంట్లో ఉండకూడదు. నువ్వు నీ ఆస్తి మొత్తం జీరో అయిపోవాలి. ఎందుకు అవ్వలేదు? ఇఫ్ ఐఎమ్ రియల్లీ దట్ కైండ్ ఆఫ్ గర్ల్, నీ వాడు నాకు ఏం పెట్టాడో ఒక్కటి చూపించమంటాను. ఐ బెట్ యూ అండి, ఒక్కటి సింగిల్ అనిపి నాకు చూపించమనండి. నాట్ ఈవెన్ ఎ కాఫీ అండి. ఐ నెవర్ హ్యాడ్ ఎ కాఫీ విత్ హిస్ మనీ. సింగిల్ పెన్నీ నాకు లేదండి. దట్ హీ ఓన్లీ అగ్రీడ్. ఇఫ్ ఐఎమ్ రియల్లీ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. మీరే ప్రేమించినట్టు కనిపిస్తుంది, ఆయన ప్రేమించినట్టు లేదు. ఆయన చేశారో లేదో ఇంకా ఆయనకే తెలియాలి. దట్ ఈస్ వై ఐ కెప్ట్ ఎ చీటింగ్ కేస్. ఇట్స్ డబల్, అంటే రెండు సైడ్లు లేనిది జరగదండి. జరిగింది, రెండు సైడ్లు జరిగింది. జరగలేదని మనం ఎలా చెప్తున్నాం, మీరు ఎలా చెప్తారు? అంటే మీరే డబ్బులు ఖర్చు పెట్టి మీరే అన్ని ఇచ్చేసి ఖర్చు పెట్టాను అని అంటే, ఇప్పుడు వాట్ ఐ ట్రస్టెడ్ ఈజ్ కమింగ్ టు మీ. నాతో ఉంటున్నాడు, నాతో ఉంటాడు అని ఒక బ్లైండ్ ట్రస్ట్ అండి. అదే చీట్ చేశాడని నేను చెప్తున్నాను ఈరోజు. అది ఎంతవరకు అన్నది నేను చెప్పలేను. అది జడ్జ్మెంటల్ టాపిక్స్ వద్దు. అంటే ఎవరికి పడితే వాళ్ళు రీజన్స్ చెప్తారు. పెళ్ళైనోడు అంటే పెళ్ళైనోడు అన్నది అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా ఉంటుంది. వెన్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వల్ ప్రపోర్షన్స్, అతనికి కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, ఆ లేడీకి తెలీదా మరి? ఇప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటున్నాడు, వాళ్ళ పిల్లలతోనే ఉంటున్నాడు. ఏమో తప్పకుంటున్నానని నాకు చెప్పారు. టిల్ డేట్ అండి, టిల్ డేట్, బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఓన్లీ అని. టిల్ డేట్, టిల్ టుడే అండి. నేను ఇంకా చెప్తున్నాను, టిల్ టుడే, వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ నేను చెప్పానండి మాట. టిల్ టుడే. అది మీరు టెలికాస్ట్ చేసుకోకపోండి. ఎక్కడి దాకా తీసుకెళ్తారు ఇప్పుడు ఈ పోరాటం? ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా. మనకి ఎండ్ ఆఫ్ ద ఉంది సుప్రీం కోర్టే. నేను ఎక్కడ తగ్గానండి. ఇంకా వన్స్ మనది కాదు, మనకి చీటింగ్ జరిగింది అంటే, ఇదే కాదండి, నేను ఏదైనా ఇంతే వైలెంట్గా తీసుకెళ్తానండి. ఇదొక్క ఇష్యూ కాదు, చిన్న ఇన్సిడెంట్ నాకు రోడ్డు మీద జరిగినా కూడా నేను అది చాలా డిఫికల్ట్గానే తీసుకెళ్తాను. నన్ను కూడా అలాగే శిక్షించారుగా ఒక 1 month నుంచి. అది ఏంటంటే నేను ఆలోచిస్తున్నానండి, ఇది ఎంతవరకు నేను బయటకు వచ్చి మాట్లాడాలి, బికాజ్ కోర్టులో నడుస్తుంది కదా, అదొకటి ఆలోచిస్తున్నాను. కానీ బట్ ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు కమ్ అవుట్. బికాజ్ నేను ఇక్కడ తప్పుడు దాన్ని అయిపోతున్నాను. డబ్బులు తీసుకుంది అంటే, ఆ రోజు నాకు ఏ అప్పు ఉందో ఈ రోజుకి అదే అప్పు ఉంది, దానికి వడ్డీలు నేను ఈ రోజుకి కడుతున్నా. మరి ఇప్పుడు నాకు సినిమా కూడా లేదు, నేను ఎలా కడుతాను? అప్పు మీద అప్పు అవుతుంది. ఎందుకైంది? ఓకేనా, లేట్ అమ్మడా ఇదే అంటున్నారు, మేము చేసేస్తాం వచ్చే అది ఇదని అంటే, లేదు నాన్న, ఇది ఎక్కడ పోయిందో అక్కడే నేను సంపాదించుకుంటా. ఇదే ఫైటింగ్, ఇది రేపు అందరూ తెలుసుకోవాలి. నేను ఏమైనా అయినా పర్వాలేదు ఇందులో, బట్ యు ఆర్ దేర్ ఫర్ మై చైల్డ్. సో వాడిది ఏది నేను ఇచ్చేయను, దట్ ఈస్ ఎండ్, అలాగే ఉండని. బట్ నేను ఎంత పోగొట్టుకున్నాను, ఏం జరిగింది, ఈరోజు అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు, దట్స్ రాంగ్ అని నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. అదే జరగాలని నేను ఫైట్ చేస్తున్నా. నేను ఇది ఎంతవరకు ఫైట్ చేస్తానన్నది ఈవెన్ ఐ హ్యావ్ నో ఐడియా. చేయాలని అనుకుంటున్నాను. దట్స్ ద స్పిరిట్. నేను ఈరోజు అనుకుంటున్నాను, ఏది మర్చిపోకూడదు. ప్రతి ఇన్సిడెంట్ నా మైండ్లో నేను రివైండ్ చేసుకుంటూనే ఉన్నా. నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఇవ్వడం తప్పయిందా, లేకపోతే తీసుకోకపోవడం తప్పయిందా, నేను తీసుకోవాల్సిందా అందరిలాగా. చాలామంది సెటిల్ అయిపోతున్నారు కదండి ఇలాంటి కైండ్ ఆఫ్ ఉన్నవాళ్ళు. మరి నేను ఎందుకు సెటిల్ కాలేదు? ఉన్నదే పోగొట్టుకున్నాను కదా. బిఫోర్ యువర్ రిలేషన్షిప్ ఐ యూస్ టు గివ్ మనీ అండి. నేను ఎప్పుడు ఇచ్చేదే కానీ తీసుకునేది ఎప్పుడు లేదు. నేను ఇంట్రెస్ట్లకి ఇచ్చేదాన్నండి బిఫోర్. అంత బాగా నేను ఎర్న్ చేసుకొని గ్యాదర్ చేసుకున్న మనీ ఈరోజు అందరికీ
నేను కడుతున్నాను తిరిగి. అది ఎవరు, నేను ఇవన్నీ చెప్పడానికి ఒకటి ఉంటుంది, పడే వాళ్ళకి తెలుస్తుంది. లేదండి, ప్రేమ విషయంలోకి వస్తే లవ్ అయినా అంతేనండి, ఏదైనా అంతే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే పెళ్ళి ఇక్కడ కాలేదు అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ బ్యారియర్ స్టాపింగ్ ఎవ్రీ వన్. బట్ అది వదిలేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళైనోడు ఇక్కడ ఎలా చేశాడు అనేది ఒక్కసారి ఇఫ్ జనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తే దెన్ దే కెన్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఆల్సో. నిజంగా నేను అందరిని కోరుకుంటున్నాను కూడా ఇది ఒకసారి అది అక్కడ ఇంట్లో ఉంది కదా, ఆవిడ కూడా ఉంది కదా, వై నాట్ అనేది అక్కడ ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మీ ఎవరికి సంబంధం లేని ఇంకొక ఆమె నీ నైబర్ వచ్చి ఈ అమ్మాయిని కొడుతున్నప్పుడు వై డింట్ యూ స్టాప్? నీకు ఎందుకు చేతులు రాలేదు? నేను ఈరోజు అదే అడుగుతున్నా. వై షుడ్ ఐ ఫేస్ దట్? నీకేం రైట్ లేదు అని అంటే హీ హ్యావ్ టు ఆన్సర్ దట్, బట్ హీ వాజ్ డమ్. అట్లా ఇవన్నీ చెప్పుకుంటే సిగ్గుగా ఉంటాయి, బట్ చెప్పాలండి. బికాజ్ ఎవరెవరు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరిగింది, ఎవ్రీథింగ్ హ్యావ్ టు నో. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను ఏం చెప్పలేదు, బికాజ్ నాకు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికే పబ్లిక్ అయిపోయాను, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని నేను థాట్లో నేను చాలా పాజిటివ్గా వెరీ క్లీన్గా చెప్పాను. కానీ ఇప్పటికైనా నేను చెప్పాలండి, ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ అమౌంట్స్. అది ఏం తీసుకునే స్టేజ్లో కూడా నేను లేను. అప్పు అయినా నేను అప్పు ఇంకేదన్నా నేను ప్రాపర్టీ అమ్ముకొని నేను అప్పు తీర్చుకుంటాను తప్ప ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ మనీ ఫ్రమ్ దెమ్. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను అందరికీ. నాట్ ఎ సింగిల్ ఎంపీ, ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ అమౌంట్. అంటే మీరు కోరుకున్నది ఏంటి ఫైనల్గా? అది కోర్టులో చెప్తానులేండి. నేను ఒక్కదాన్ని కోరుకోవడానికి కాదు కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే గుర్రాన్ని నేను అక్కడి దాకే తెచ్చానండి. ఎప్పుడన్నా నేను అదే చేశాను. అతనే వచ్చింది చెరువు దగ్గరికి, తాగాడా లేదా ఏం జరిగింది అన్నది ఆ గుర్రానికి తెలుసు. ఈ రోజుకి కూడా నేను అదే చేస్తాను, అదే చేశాను కూడా. రావడం రాకపోవడం చేయడం చేయకపోవడం అది అతని ఇష్టం, అది నాకు సంబంధం లేదు. వాట్ ద పెయిన్ ఐ ఫెల్ట్, ఐ వాంట్ ద జస్టిస్ ఫర్ దట్. కోర్టు బయట ఏదన్నా దానికి ఓకేనా? కోర్టు బయట ఇంకెందుకండి, కోర్టులోకి వెళ్ళిపోక ముందే వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలి. వన్స్ స్టెప్డ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్ నీకు ఇంకేం ఛాన్స్ లేదు. ఇంకా మీరన్నట్టు నాకు అన్నీ మూసుకుపోయినాయి. ఇంకా అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద చిరంజీవి గారిది ఎందుకులేండి, ఇంకా ఆయన మాత్రం ఏం చెప్తారు, ఆయన ఎందుకు కూర్చోబెడతారు? ఇప్పుడు మీరన్నట్టే మేబీ ఆయన కూడా అనొచ్చు అక్కడ ఫ్యామిలీ ఉంది కదమ్మా అంటే, మరి నేనేం అవ్వాలంటే నేను అదే అడుగుతాను, వాట్ యూ విల్ డూ? ఇది ఎవరు డిసైడ్ అవ్వాలంటే అదర్ హీ ఆర్ మీ హ్యావ్ టు డిసైడ్ చేసుకోవాల్సిన అతను సైలెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? సో కోర్టే డిసైడ్ చేస్తుంది, ఆయనే అడుగుతుంది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు ఆయా వచ్చింది, ఇప్పుడు నీకు ఏం అడ్డం వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతారు. దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మీకు మద్దతుగా ఎవరైనా మహిళా సంఘాలు కానీ వాళ్ళు వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు నా పెయిన్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే ఓకే, బట్ ఎవరిని నేను మధ్యరికం చేయడానికి రెడీగా లేను. ఇఫ్ దే సపోర్ట్ మీ అండ్ ఇఫ్ దే స్టాండ్ చేస్తే ఓకే. నేను ఎవరిని వద్దనను, వచ్చిన వాళ్ళు నేను ఎవరిని వద్దనలేదు. నాకు ఎవరు రాలేదు. ఫస్ట్ థింగ్ అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. నిజంగా అంటే లెట్ ఇట్ బి. అంటే మొట్టమొదటిసారి ఒక పోరాటం మొదలు పెట్టారు. ఇప్పుడు అందరూ మీ మీద ఒక ఆ భావంతో ఉండొచ్చు కాక, కానీ వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది మీ పెయిన్. ఎవరికి అర్థం కాదండి, ఎందుకంటే అందరికీ తెలుసు ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నది. అందరికీ లోపల ఉంటుంది. నాలాంటి అమ్మాయిలు నేను ఒక్కదాన్ని అనుకుంటున్నా కానీ కాదు, చాలా మంది ఉన్నారు. బట్ వస్తారో రారో కూడా నాకు వద్దు, రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళు చక్కగా జాగ్రత్తగానే ఉండండి. నేను వచ్చాను, నా పెయిన్ నాది, నేను బర్స్ట్ అయ్యాను, అది నాతోనే ఉండాలి అంతే. ఏదన్నా జరిగితే అది నా వల్ల జరిగిందంటే ఐ విల్ బీ హ్యాపీ, దట్స్ ఇట్. రైట్. ఇంత టోటల్ నాకు ఒక్కటి అనిపిస్తుంది, దీన్ని జస్టిఫై చేసేలాగా, మీ వాదనను జస్టిఫై చేసేలాగా ఏదన్నా ఒక సాక్ష్యం వినిపిస్తేనో చూపిస్తేనే బాగుండేదేమో. ఇంత పెద్ద మన దీంట్లో అట్లీస్ట్ మీకు నేను సీరియస్గా అంటే సపోర్టివ్గా నేను ఏం చూపిస్తాను, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి, అన్ని కోర్టుకే వెళ్ళిపోయినాయి, వాళ్ళు అన్ని ప్రెజెంట్ చేసుకున్నారు. ఇంత చూసిన తర్వాత కూడా 90% జనాలకి నాకు తెలిసి మీదే తప్పులా కనిపించింది అండి. దే ఆర్ నాట్ మై వెల్ బీయింగ్ కదా. అప్పుడు నేను అదే అనుకుంటాను, వాళ్ళేం నా గురించి రాలేదు, వాళ్ళు నాకు ఏ రోజు పెట్టలేదు, నా కష్టంతో నేను ఉన్నాను, ఈ రోజుకి నా కష్టంతోనే నేను ఉన్నాను. సో వాళ్ళు చేయాలని నేను అనుకుంటే, బట్ అట్లీస్ట్ యూ డోంట్ గివ్ ఎ నెగిటివ్ కామెంట్.
తెలియనప్పుడు మాట్లాడకండి, తెలిస్తే మాట్లాడండి ఏదన్నా. ఓకే. లేదు ఇది ఇలా జరిగితే బాగుండేదని ఏదైనా అడ్వైజ్ ఇవ్వండి, అంతే తప్ప మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు వాళ్ళే సరిగ్గా ఇచ్చేయలేదు, ఇంకెందుకు అవుతాయి. అంటే మీరు ఏమన్నా ప్రజెంట్ చేస్తారేమోనని. ప్రజెంట్ చేయడానికి చాలా ఉన్నాయి. ఒక ట్రెండ్ ఏది ప్రజెంట్ చేస్తామండి? అదే మీరు అనుకున్నది మీకు, నేను అదే చెప్తున్నా కదా, నేను సీరియస్గా జెన్యున్గా అడుగుతున్నాను. జెన్యున్ గా మీరు అడుగుతున్నారు, రేపు వాళ్ళు ఇదే పట్టుకొని అసలు వాళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని దే ఆర్ ట్రయింగ్ అండి. ఇవే కదా రేపు దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీ త్రూ కూడా వచ్చింది అంటే దిస్ ఈజ్ అ బ్యాడ్ ప్రోపగండా ఆన్ మీ. ఓకే. అసలు నాకు ఒకటే అర్థం కావట్లేదు, అరెస్ట్ వారెంట్ అయిన తర్వాత వై డస్ ద SHO ఫెయిల్ టు అరెస్ట్ హిమ్ అన్నది నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఇంకా రేపు నాకు ఏదన్నా జరిగితే ఇదే ఆన్సర్ ఇస్తారా? మనిషి పోయిన తర్వాత యూ కాంట్ గెట్ హిమ్. నేను అదే అంటున్నాను, ఇంత సాక్షులు కూడా లేకుండా పోతాయిగా. ఏం కాదు, ఒక పర్సన్ దగ్గర నేను మొత్తం ఇచ్చి పెట్టాను. రేపు ఇన్ కేస్ నాకు ఏదైనా అయినా ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. ఓకే. ఆ పర్సన్తో నేను మాట్లాడను, ఏముండదు. ఐ గేవ్ ఇట్ టు హిమ్. ఓకే. హీ విల్ డీల్ ఎవ్రీథింగ్. ఇన్ కేస్ నాకు ఏదన్నా జరిగి నేను ఆ టైంకి ఆ పర్సన్కి కాల్ వెళ్ళకపోతే హీ విల్ రివీల్ ఇమ్మీడియట్లీ. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇదా అదా, ఏం మాట్లాడుకున్నాం, ఏం తిట్టుకున్నాం, ఏం మంచిగా మాట్లాడాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్. నేను ఎలాంటి ఎడిటింగ్స్ చేయలేదు, ఎలాంటి కాపీలు చేయలేదు. బ్లండ్గా ఉన్న రా ఫైల్గా పెట్టాను. ఇంకా నా ఫోన్లోనే కొంచెం అటు ఇటుగా ఎడిట్లు అయ్యి అవి ఇవి ఉంటాయి. కొన్ని నాకు ఏది ప్రజెంట్ చేయాలనుకున్నాను అట్లా ఉన్నది, కానీ విత్ ఎవ్రీథింగ్ ద రా ఫైల్. సో మళ్ళీ వీళ్ళు తెలివైన వాళ్ళండి, కాల్స్ రిజిస్టర్లు చేసి ఎవరెవరికి చేసింది వాళ్ళని తీసుకొచ్చి ఐ నెవర్ కాల్డ్ హిమ్. నేను చేయనని చెప్పేసాను. ఒక రోజు డిసైడ్ అయ్యే ముందే, నేను స్టేషన్కి వెళ్ళక ముందే, దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఐఎమ్ గివింగ్ యూ, కీప్ ఇట్ విత్ యూ. ఎప్పుడన్నా ఏదన్నా నాకు ఏదన్నా జరిగి నేనే ఏదన్నా అటెంప్ట్ ఏదన్నా చేసుకున్నా కూడా దిస్ హ్యావ్ టు బీ కమ్ అవుట్. నో వన్ హ్యావ్ టు బీ లెఫ్ట్. అంటే ఎవరిని వదిలేదు లేదు ఇందులో అండి. 5 yearsగా ఇంత పెద్దవాళ్ళు అయి ఇన్ని మాట్లాడుతూ, వాళ్ళు ఇన్ని చేస్తూ ఇంకా డబ్బులు ఇస్తాము అని మాట్లాడుతున్నారే కానీ దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ ద స్ట్రగుల్ ఐమ్ ఇవాళ అన్నది వాళ్ళు తెలుసుకోకుండా ఇంకా డబ్బులు అంటే. ఇండస్ట్రీ నుంచి అన్న మీకు మద్దతు కొంతమంది మాట్లాడారు, కానీ నేను చెప్పాను అదే అందరూ డబ్బులే మాట్లాడుతున్నారు, నీకు ఏం కావాలో చెప్పు అదే మాట్లాడతామనంటే, సార్ నా పెయిన్కి మీరు ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో మీరే చెప్పండి అన్న. సరే, ఫైనల్గా మీకు ఏం కావాలి? శిక్ష పడడమా? అంతే. అంతే కదా, సింపుల్. తను మీ దగ్గర రావడం కాదు, అదంతా నేను అసలు ఇప్పుడు లేదు. ఓకే. ఏమని వస్తారండి, ఇంత జరిగి ఇన్ని చెప్పిన తర్వాత అతను వస్తారో రాదో అన్నది పక్కన పెడితే నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తానన్నది ఇక్కడ మ్యాటర్ అండి. ఓకే. ఇంత ఓపెన్ అయిపోయింది, ఇంత దారుణంగా మోసం చేశాడా, ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎలా తీయగలుగుతున్నారు అనేది నాకు ఇప్పుడు సర్ప్రైజింగ్గా తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఎట్లా అంటే ఆ రోజు నేను బాధపడింది నీకు మైండ్కి ఎక్కలేదా, ఈరోజు నీ ట్రబుల్ అంటేనే నువ్వు బయటకు వస్తావు అంటే హౌ సెల్ఫిష్ అదే అనేది నాకు తెలియట్లే. సరే ఓకే, అంటే ఇంకా మనం చేయాల్సింది మనం మంచికి చేసాము, అది నాకు రివర్స్ అయింది. సో ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ఐ హ్యావ్ టు ఫేస్ దెమ్. నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు ఎవరో చనిపోతే జరిగిన తర్వాత ఏం ఉండదండి, దెర్ విల్ బి నో వన్ టు ఫైట్. ఫాదర్ అయినా మదర్ అయినా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఒక లిమిట్ వరకే వాళ్ళనే ఉంటారు, దే లీడ్ దేర్ లైఫ్. సో ఇది నాది, నేనే చేసుకోవాలి అంతే. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీరు ఇంత ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయండి, ఎక్కడ కూడా అదే పడకండి మీరు. అదే మేము పడట్లేదు, లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎందుకు చేయాల్సిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అని నేను ఎవరెవరినో అడగట్లేదు. ఐ స్ట్రాంగ్లీ ఆస్కింగ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఫ్రమ్ ద కోర్ట్, వీళ్ళిద్దరినే నేను అడుగుతున్నాను. వాట్ ఎవర్ ద రిజల్ట్ దే గివ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్. బట్ ఇవ్వాలి కదా, మధ్యలో ఈ సివిల్ సర్వీసులు చేయకూడదు. అది నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నా. సివిల్ సర్వీసులు వాళ్ళని పిలిపించడాలు ఏంటండి, అస్తమాను స్టేషన్లోకి వెళ్ళి ఒకసారి ఇచ్చామంటేనే మనం ఇది అయిపోయినట్టు. సో ఎట్లా ఉంది సినిమా కెరీర్, ఎలా ఉంది? సినిమా కెరీర్ కోవిడ్ వల్ల కొంచెం పోయింది, బట్ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా, అందరు వస్తున్నారు చేస్తున్నారు. బట్ సేఫ్టీ ప్రికాషన్స్తో ఉంటే బెటర్. ఎంతున్నా ఎవ్రీవన్ హ్యావ్ టు ఫేస్ దట్ కోవిడ్. జాగ్రత్తగా ఉండాలి. వర్మ సినిమాలో నేకెడ్ 2లో చిచి లేదు, అలాంటిది నో అది ఎవరో ఏదో మేబీ దట్స్ వాట్ ఏదో వాళ్ళు
పబ్లిసిటీ చేసుకున్నాగా ఆర్జీవి గారు నన్ను అప్రోచ్ అవ్వలేదు, నాకు దాని గురించి తెలీదు. నాకు న్యూస్ వచ్చినాయి ఇలాగా నేకెడ్ 2 చేస్తున్నావా అని. లేదండి, నేకెడ్ 2 ఏం చేయట్లేదు. మేబీ అర్జున్ రెడ్డి వల్ల వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ పబ్లిసిటీ వల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని చెప్పి. అస్సలు లేదు, ఆయన నన్ను అడగలేదు, నేను దేనికి ఓకే చెప్పలేదు. అసలు నా దాకా రాలేదు ఆ ఇన్ఫర్మేషన్. అవునా, మరి బాగా పబ్లిసిటీ అయింది ఆ ఇష్యూ. మరి షూటింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. షూటింగ్ స్టార్ట్ అయితే ఎక్కడ డబ్బులు ఏంటి అన్నది నేను వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎవరికి అర్థం కాదు. అది ఏదో ఒకటి షూటింగ్ అయితే రిలీజ్ అయిపోతుంది కదా. నేను చూసాను నేకెడ్ 2కి నువ్వు చేస్తున్నావా అని నాకు పెట్టారు, అందరు అన్నారు. కానీ లేదు, వస్తే ఆర్జీవి చేయడానికి ఎప్పుడన్నా రెడీ. కానీ అది ఆ సినిమా నేను చెయ్యట్లేదు, చెయ్యనంటలేదు, ఆ సినిమా చెయ్యట్లేదు నేను. రాంగ్ పబ్లిసిటీ. ఓకే. సో సుధా గారు నిజంగా చాలా పెయిన్ఫుల్ పాత్రలో వెళ్తున్నారు. మీకు ధైర్యం కలగాలి, విజయం కలగాలని నిజంగా కోరుకుంటున్నాను. మా ఈ ఇంటర్వ్యూ చేయడం కూడా మీకు ఎవరైనా మద్దతుగా నిలబడాలని మా ఆకాంక్ష. నిజంగా సీరియస్గా జెన్యున్గా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ పోరాటంలో విజయం సాధించాలి. ఇంకెప్పుడు సూసైడ్ అనే మాట వాడకండి. అయిపోయింది, అది క్రాస్ అయ్యి వచ్చేసాను కాబట్టి. ఆడపిల్లలు సమాజంలో చాలా మంది ఉన్నారండి. ఇంకా ఎమోషనల్ డిపెండెన్సీ కోసం తప్పు దారిలో వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మీరు ఐకాన్. ఎమోషనల్ డిపెండెన్సీ అనడం కూడా కరెక్ట్ కాదు. ఇక సరే, వాట్ ఎవర్, పార్ట్ ఆఫ్ దట్ అనుకోండి. అట్లాంటి ఆడపిల్లలకి ఇప్పుడు మీరు చాలా ధైర్యం. సో ఆ ధైర్యం చచ్చిపోకూడదు అనేది మా కోరిక. ఓకే, చచ్చిపోదులేండి, అందుకే చెప్పాను కదా, హియరింగ్ వరకు నేను స్ట్రాంగ్గా ఉంటే చాలు. హియరింగ్ తర్వాత కూడా మీరు ఓడిపోయినా సరే, మీరు ఓడిపోయినా ధైర్యంగానే ఉండాలన్నది. వెరీ గుడ్, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. సో ఆల్ ది బెస్ట్. సో ఇది చూశారు కదా, చాలా ఒక పెయిన్ఫుల్ స్టోరీ. సినిమాల్లోనే అనుకుంటాం, సినిమా వాళ్ళకి సినిమాను మించిన విషాదం ఇది సినిమా జీవితం. సో చూద్దాం ఈ కథ ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో, ఎక్కడి దాకా వెళ్తుందో. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం.